ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు మీటింగ్కి రావడం జరిగింది సూర్యాపేట. నేను అక్కడ ఎంపీ కాదు, కానీ అంతర్గతంగా సార్ ఇట్స్ మై నేటివ్ ప్లేస్, ఏదన్నా ఒక్కసారి ఏదన్నా అనౌన్స్ చేస్తే బాగుండు. ఓకే, ఒక మెడికల్ కాలేజ్ కోరిక మాత్రం స్మాల్ రిక్వెస్ట్ ఎమ్మెటే మీటింగ్లో మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేశారు. అది నడుస్తుంది. అఫ్ కోర్స్ అక్కడ అది వేరే వాళ్ళ క్రెడిట్లో పడ్డది. చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉంది. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ నవ్వుతారు చాలా మంది, అంటే ఎప్పుడు ఎవరికి చెప్పాలి చెప్పండి చెప్పండి అంటే ఇప్పుడు చెప్తున్నాను. తర్వాత పాలిటిక్స్ లోకి ఎలా డైరెక్ట్ ఎంట్రీ అయిపోయారు సార్ మీరు? బేసికలీ ఏంటంటే నా లైఫ్లో ఒక డాక్టర్ కోరిక తప్ప మిగతాది ఏది ప్లాన్ కాలేదు. అది హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళకి చాలా మటుకు హెల్ప్ చేస్తారు ఈ విధంగా. నాది ఏంటంటే సింపుల్ ఫిలాసఫీ, వీ డూ ద సేమ్ జాబ్. లేనోడికి 1000 రూపాయలు అయింది, ఉన్నోడికి 5000 అయింది, బాగున్నోడికి 20,000 అయింది. 4,000 కోట్ల రూపాయలు మనం బతుకమ్మ చీరలు, క్రిస్మస్ గిఫ్ట్ దీనికి ఖర్చు పెట్టాము. ఐ కెన్ ఓన్లీ అడ్వైస్, ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ మనీ. 4,000 కోట్లతో 4 హలో వ్యూవర్స్, ఈరోజు మన పోడ్కాస్ట్లో ఒక పొలిటీషియన్, ఒక డాక్టర్, ఒక ఆథర్, అదేవిధంగా ఒక పెయింటర్, దానికి తోడు ఒక ఫిలాంథ్రపిస్ట్ని కలవబోతున్నాం. ఆయనే బూర నర్సయ్య గౌడ్ గారు. ఈరోజు ఆయన రాసిన బుల్లెట్ కార్ట్ టు బిఎండబ్ల్యూ అనే పుస్తకంలోని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. థ్యాంక్ యూ మహేష్. ఈరోజు మా వ్యూవర్స్కి మీ ఎక్స్పీరియన్స్ మెడికల్ సర్జన్గా, అదే పొలిటీషియన్గా, అదేవిధంగా ఆథర్గా, అదేవిధంగా ఆర్టిస్ట్గా, పెయింటర్గా మీ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మా వ్యూవర్స్కి తెలియజేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి, సూర్యాపేట్కి మీకు ఇంకా కూడా రిలేషన్షిప్ అలాగే కంటిన్యూ అవుతుందా సూర్యాపేట్తో? డెఫినెట్లీ పుట్టినిల్లు, జన్మనిచ్చిన తల్లి ఓకే, ఎప్పుడు మర్చిపోం. అది మన యొక్క ఫౌండేషన్. ఓకే, డెఫినెట్లీ మానసిక సంబంధం అనేది ఎప్పుడు ఉంటుంది. అండ్ ఆల్సో మై రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఆత్మీయత అనేది ఉంటుంది కదా. ఆత్మీయత అనేది ఎప్పటికీ ఉంటుంది, అలాగే ఉంది. అది ఖచ్చితంగా ఎప్పటికీ, అంటే మనిషికి ప్రాణం ఉన్నంత వరకు ఆత్మీయత అనేది ఉంటుంది. ఓకే, సో మీకు ఎప్పుడైనా అనిపించిందా సూర్యాపేట్కి ఏదైనా సర్వీస్ చేయాలి, ఏదో ఈ విధంగా అయితే భువనగిరికి చేశారో సూర్యాపేట ఇప్పుడు డిస్టిక్ అయింది, ఆ డిస్టిక్ కూడా ఇంకా చేయాలని ఏమైనా కోరిక అలాంటిది ఉందా? నో, డెఫినెట్లీ ఉంటారు కదా. డెఫినెట్లీ ఆపర్చునిటీ వస్తే, అఫ్ కోర్స్ యాజ్ ఎ డాక్టర్ చాలా చేశాను. ఓకే, అక్కడి నుంచి వచ్చే పేషెంట్స్కు చాలా ఫ్రీగా చేయటము, తక్కువగా చేయటము, లేకుంటే వాట్ ఎవర్ ద బెస్ట్ హెల్ప్ ఐ కెన్ డూ. బట్ ఇన్స్టిట్యూషన్ వైజ్ ఇండైరెక్ట్గా చేశాను. ఓకే, నేను ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది. కేసీఆర్ గారు మీటింగ్కి రావటం జరిగింది సూర్యాపేట. ఓకే, నేను అక్కడ ఎంపీ కాదు, అవును, కానీ అంతర్గతంగా సార్ ఇట్స్ మై నేటివ్ ప్లేస్, ఏదన్నా ఒక్కసారి ఏదన్నా అనౌన్స్ చేస్తే బాగుండు. ఓకే, ఒక మెడికల్ కాలేజ్ అని జస్ట్ ఒక కోరిక మాత్రం స్మాల్ రిక్వెస్ట్ కార్లో పోకుంటూ ఎమ్మెటే మీటింగ్లో మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేశారు. అది నడుస్తుంది. అఫ్ కోర్స్ అక్కడ అది వేరే వాళ్ళ క్రెడిట్లో పడ్డది. అదే, బట్ కానీ దానికి ఆయనకు ఐడియా ఇచ్చి ఆ స్పార్క్, అది ఒక పబ్లిక్ మీటింగ్ ఉండే, ఓకే, ఆ పబ్లిక్ మీటింగ్లో స్పార్క్ ఇచ్చేసి చేస్తే బాగుంటుంది అనగానే ఇమీడియట్ అనౌన్స్ చేశారు. అది ఈరోజు అద్భుతంగా డెవలప్ అయింది. మీ ఎడ్యుకేషన్ అంతా కూడా సూర్యాపేటే కదా సార్? యా, A to Z అప్ టు ఇంటర్మీడియట్ సూర్యాపేట్. కొంచెం ఎలాబరేట్ చేయండి సార్ మీ ఎడ్యుకేషన్ గురించి. బేసికల్ ఏంటంటే నేను చిన్నప్పుడు అప్ టు 5th ఓకే, ఇంగ్లీష్ మీడియంలో, ఆల్మోస్ట్ అప్పట్లోనే 55 years బ్యాక్ అప్పట్లోనే ఇంగ్లీష్ మీడియం. మా మదర్ వాజ్ వెరీ పర్టికులర్. అచ్చా, ఆమె చదువుకోలే. మా ఫ్యామిలీలో నేను, మా ఇంకో సిస్టర్ తప్పితే మిగతా వారు చదువుకోలేగా. బట్ షీ రియలైజ్ అప్పుడే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఆమెకు బేసికల్ ఎందుకు వచ్చిందంటే, మాకు అంతో ఇంతో ఆర్థికంగా బాగుంటుంది. ఓకే, అప్పటి వరకు ఆ టైంలో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్, 30 acres ల్యాండ్ ఉండే, గ్రేట్ ఆబ్కారీ కాంట్రాక్ట్ ఉండే. సో వీఆర్ గివింగ్ సైడ్, కానీ వివిధ కారణాల వల్ల లాస్ ఇన్ కాంట్రాక్ట్, ఆబ్కారీ కాంట్రాక్ట్, ఇవన్నీతోని ఈ డివిజన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ అమాంగ్ బ్రదర్స్ తక్కువైపోయింది. సో ఆమెకు మనసులో ఏం పడ్డదంటే, నా కొడుకు కొద్ది ల్యాండ్తో ఎట్లా బతుకుతాడు, చదువు కావాలి. అండ్ ఇంగ్లీష్ మీడియం అప్పుడు ఫస్ట్ టైం పెట్టారు. ఓకే, మొత్తం జిల్లాలోనే అక్కడ, కానీ ఖచ్చితంగా నా కొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అని పట్టుబట్టి గ్రేట్
స్కూల్లో జాయిన్ చేయించింది. 5th వరకు చదివాను. తర్వాత స్కూల్ క్లోజ్ అయింది. అచ్చా. బికాస్ ఆఫ్ ఫీజు చాలామంది అబ్జెక్ట్ చేయడం. మ్మ్. బట్ తర్వాత గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు క్లాస్ ఫస్టే వచ్చేది. ఓకే. అండ్ అప్పుడు 10th క్లాస్లో 72 మెంబర్స్లో మ్మ్. ముగ్గురమే పాస్ అయినాం. బా. కానీ ఇమాజిన్ ఆ. గవర్నమెంట్ స్కూల్లో మ్మ్. ఓన్లీ చింత చెట్ల కింద చదవండి అదే మాకు. అప్పుడు గవర్నమెంట్ ఆ. అంతే కదా. బట్ ఇంటర్మీడియట్ క్లాస్ ఫస్ట్ 20 మ్మ్. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మ్మ్. అండ్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లోనే. ఫస్ట్ అటెంప్ట్ అండ్ ఈవెన్ ఎంబీబీఎస్లో కూడా డిస్టింక్షన్ కదా మీరు? ఎంబీబీఎస్లో కూడా 4 డిస్టింక్షన్ ఉస్మానియా నుంచి. ఫస్ట్ క్లాసు. మ్మ్. సో ఐ వాజ్ ఆల్వేస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అచ్చా. అంటే ఎడ్యుకేషన్లో మీకు కొట్టేవాళ్ళు. ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్లో నేను చదివినట్టు కనిపించకపోయేది ఎవరు, కానీ హాఫ్ ఆఫ్ ద టైం నేను అగ్రికల్చర్ ఫీల్డ్లోనే ఉండేది. అచ్చా, లైక్ ఏకసంధ్యాగ్రహి. అంటే నాకు చదువు వ్యవసాయం రెండు ఈక్వలెంట్. అచ్చా, మీరు ఫార్మింగ్ కూడా చేస్తుండే అది రోజు ఉదయం 6 గంటలకి చైల్డ్హుడ్ మొత్తం? పొలం దగ్గరికి పోయేది. అచ్చా. మా 9 o'clock రిటర్న్ వచ్చేది. ఓహోహో. సో సాయంత్రము పొలం దగ్గర పోయేది. ఇవన్నీ చేసుకుంటూనే మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. సార్, మీ ఎడ్యుకేషన్ టైంలో అంటే ఇంటర్మీడియట్లోనే ఫిక్స్ అయ్యారా సర్జన్ డాక్టర్ కావాలని చెప్పేసి? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి డాక్టర్ కావాలనండి. ఊహ ఐ డోంట్ నో. అచ్చా. అంటే ఊహ తెలిసినప్పటి నుంచి మై గోల్ వాస్ యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, మీరు నవ్వుతారు చాలామంది. చిన్నప్పుడు అంటే మేబీ 5th క్లాస్ 6th క్లాస్లో ఉన్నప్పుడు రోజు సాయంత్రం పొలం దగ్గర పోయేది. నైట్లో పొలం దగ్గర నీళ్లు కట్టడం పొలానికి, అది ఇది అక్కడే పడుకునేది కూడా. అచ్చా. సో దట్ టైమ్ మై డ్రీమ్ వాస్ వన్ థింగ్, మ్మ్. డాక్టర్ కావాలి. అంటే ఎలా, ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి కదా సార్ ఇప్పుడు? ఐ డోంట్ నో. అచ్చా. అంటే నాకు ఇంట్లో ఎవరు డాక్టర్ లేరు. ఆ. ప్రత్యేకించి ఒక ఇన్సిడెంట్ కానీ ఎవరినో చూసి ఇన్స్పిరేషన్ వచ్చిందని కాదు. ఓకే. సో నేను చిన్నప్పటి నుంచి మంచి ఆర్టిస్ట్ ఉంటాయి. అవును. అంటే ఐ టు డ్రా నైస్లీ డయాగ్రామ్స్ అవన్నీ. మ్మ్. చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉంది. మ్మ్. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ నవ్వుతారు చాలా మంది. అంటే ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. చెప్పండి చెప్పండి, ఇప్పుడు చెప్- మా viewers కి చెప్పండి. అంటే ఇప్పుడు చెప్తున్నాను. అంటే ఈ మధ్య ఐ Okay. వాస్ ఓపెన్ ఎక్స్ప్రెసింగ్. అచ్చా. అప్పుడు ఏంటంటే అప్పుడు కొద్దిగా ఆర్థికంగా దెబ్బతిన్నాక మేబీ 6th క్లాస్ 7th క్లాస్లో మ్మ్. నాకు గోల్ ఏమంటే ఫస్ట్ డాక్టర్ కావాలి, ఓకే. సెకండ్ 20 acres ఆఫ్ ల్యాండ్ కొనాలి, అచ్చా. అండ్ ఫస్ట్ టార్గెట్ 20 lakhs. అచ్చా. దెన్ ఐ షుడ్ డూ సంథింగ్ వెరీ గ్రేట్. మ్మ్. నాకు నోబెల్ ప్రైజ్ రావాలి. నోబెల్ ప్రైజ్. వావ్ సార్ సార్. అంటే ఏదో ఒకసారి, ఎందుకంటే నేను ఆ క్వశ్చన్ ఉంది నెక్స్ట్ నాది. 32,000 సర్జరీస్ చేశారు మీరు, రైట్? ఎస్, అది ఎలా సాధ్యమైంది సార్ అది? ప్యాషన్. ఓకే. నేను గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసేటప్పుడు మ్మ్. చాలా మంది ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అవును. 4 years ఐ వర్క్ లైక్ ఏ ప్యాషన్. ఓకే. ఒక్కో రోజు 50 కేసులు 100 కేసులు ట్యూబెక్టమీ తర్వాత లాప్రోస్కోపీస్. సో ఫర్ మీ మై వర్క్ ఇస్ లైక్ ఏ డివోషన్ అండ్ ప్యాషన్. అచ్చా, ప్యాషన్ ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. ప్యాషన్, ఓకే. అంతేగాని ఏదో చెయ్యాలి ఏదో సంపాదించాలి ఓకే. అనేది కాదు. అంటే లాప్రోస్కోపీలో సర్జరీస్ చేయడం వల్ల అంటే ప్రైజ్. ఇప్పుడు నాకు ఎలా ఉంటుందంటే, నేను ఒకసారి సర్జికల్ గౌన్ వేసుకుంటే ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అచ్చా, కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. అంటే నేను ఇక అవుతారు. అవతారంలో ప్రవేశిస్తే ఐ బికమ్ ఏ సర్జన్. అచ్చా. బయట పేషెంట్ ఎంత విఐపి అయినా కానీ ఫర్ మీ ఈజ్ ఎ పేషెంట్. అచ్చా, పేషెంట్కి మీరు పేషెంట్ అంతే, కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాల్సిందే. అంతే. ఎండ్ గోల్ అనేది అఫ్కోర్స్ మీకు చిన్నప్పుడు నోబెల్ ప్రైజ్ ఉండలేదు, కానీ లాప్రోస్కోపిక్ సర్జరీస్లో 32,000 ఆల్రెడీ కంప్లీట్ చేశారు. ఇంకా మీకు ఇంకా చాలా సర్వీస్ ఉంది, ఇంకా చేస్తూ ఉంటే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందులో ఆ ఆప్షన్లో ఉందా నోబెల్ ప్రైజ్? లేదు అలాంటివి. చాలా మంది అంటే అఫ్ కోర్స్ చాలా మంది కాకుండా ఉంటారు, గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ చేసేవాళ్ళు. దట్స్ నాట్ ద థింగ్. బట్ ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు ఇంకా నవ్వొస్తారు. అంటే గ్రేట్ సార్. అంటే మనకి డ్రీమ్స్ కనాలి కదా, కళలు కనాలి, దాన్ని సాకారం చేసుకోవాలి. ఎన్నో ఒకతాను మీరు 6th 7th క్లాస్లోనే ఆల్రెడీ అట్లా ఎన్విజన్ చేసిర్రు అంటే, ఈ స్టడీస్ చేయాలి, ఇంత ఎక్కడ ల్యాండ్స్ ఉండాలి, ఒక పర్టికులర్ దాంట్లో నాకు నోబెల్ ప్రైజ్ రావాలి అనేది కూడా, ఆ థాట్స్ కూడా ఇంపార్టెంటే కదా. అంటే నాకు ల్యాండ్ ఎందుకు వచ్చిందంటే చిన్నప్పటి నుంచి చూశాను కదా, ఉన్న కుటుంబం రోజు 20, 30, 50 మంది ఇంట్లో భోజనాలు చేసేది. ఒకసారి ఆర్థికంగా కొద్దిగా తగ్గినాక వాతావరణం మార్పు, ఐ సా బోత్ ద థింగ్స్. మా ఫాదరు అంటే ఎప్పుడు అందరికీ
ఆ, పెట్టే చెయ్య కానీ చెయ్యి- తీసుకునే చెయ్యి కాదు. తో ఆ బాధలు చూశాక ఓకే. నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు ఓకే. మనసులో. మనసులోనే అనుకుంటుండే. అంటే మీకు సిబ్లింగ్స్ ప్రోద్బలం ఏమన్నా ఉంటుండేనా? అంటే డాక్టర్ కావాలి, చదువుకోవాలి. లేదండి. టు బి ఫ్రాంక్ ఏంటంటే నేను లాస్ట్ పర్సన్ 6 అచ్చా. మెంబర్స్ అచ్చా. ఫ్యామిలీస్లో లాస్ట్ చైల్డ్. హుహు. నాకంటే పెద్ద సిస్టర్ ఒక్కళ్ళే చదువుకున్నారు. అంతకుముందు పైన వాళ్ళు కూడా చదివించారు కానీ విలేజ్ ఎన్వైర్న్మెంట్లో చదువుకోలేదు హ్మ్. సరిగ్గా. హ్మ్. హ్మ్. సో నేను ఒక్కడే నాకు వచ్చిన థాటే. ఓకే. అంతేగాని ఎవరి ప్రోద్బలం లేదు. లేదు. ఒకరిని చూసి అవ్వడం అనేది లేదు. మీకై మీరు సెల్ఫ్ టాట్ అంటారు అంతే. కదా! సెల్ఫ్ టాట్. ఈవెన్ లాప్రోస్కోపిక్ కూడా మీరు సెల్ఫ్ టాట్ అని విన్నాను. ఇన్ఫ్యాక్ట్ ప్రాబబ్లీ ఐ కెన్ ప్రౌడ్లీ సే ప్రాబబ్లీ ఐఎమ్ ద ఓన్లీ వన్ పర్సన్ హ్మ్. హూ టాట్ మై సెల్ఫ్. ఆ! ఇంకొకటి 89-90 బిట్వీన్‌లో మహబూబ్ నగర్ ఆఫీసర్ కూడా చేశారు. మెడికల్ ఆఫీసర్. అదే ఫస్ట్ మా గవర్నమెంట్ జాబు అసిస్టెంట్ సివిల్ సర్జన్గా. ఓకే. అక్కడే నా యొక్క పునాది హుహు. యాజ్ ఎ సర్వీస్ ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అక్కడ ఒక అంటే నీకు ప్యాషన్ అంటారు కదా, పూనకం వచ్చిన అవును. వాళ్ళలాగా పనిచేశాను. ఆహాహా! అంటే మార్నింగ్ 6 టు నైట్ 10 వరకు. ఆ! ఒక్కో రోజు యూ కాంట్ ఇమాజిన్ ఒక క్యాంపులో 240 ఆపరేషన్స్ కంటిన్యూస్గా వావ్! 2 days అని చేశాను. 2 డేస్‌లో 240 ఆపరేషన్స్. ఆపరేషన్స్, లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీ అండ్ దిస్ ట్యూబెక్టమీస్ ట్యూబెక్టమీస్. ఏదైతే ఉన్నాయో ఆహా! మధ్యలో 3 అవర్స్ 4 అవర్స్ పడుకున్నాను. ఒక 4 టేబుల్స్ వేసేసి పడుకోబెట్టి చేయటం పోవటం చేయబెట్టడం. అంతే. అండ్ ఐ డోంట్ నో నా ఫింగర్ కూడా హ్మ్. అప్పుడు సర్జరీ చేసేటప్పుడు when I put a finger the tissues used to come ఆటోమేటిక్‌గా like a magnet. ఓకే. అంత డీప్‌గా మీరు ఇన్వాల్వ్ అయిపోతుండే వర్క్‌లో. Yeah, the surgery was like a passion. హ్మ్. అప్పుడే మీకు అవార్డ్ వచ్చింది కదా సార్ మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ నుంచి అప్పుడు బెస్ట్ సర్జన్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హెల్త్ టీమ్ వచ్చింది ఇన్స్పెక్షన్కి. హ్మ్. దట్ వాస్ సడన్ విజిట్, సర్ప్రైజ్ విజిట్. ఓకే. అండ్ పర్సన్ వాస్ శామ్ పిట్రోడా, ఇప్పుడు రాహుల్ గాంధీ అచ్చా! 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 హి వాస్ దేర్. ఆ! అండ్ అప్పుడు నేను అప్పుడే ఒక లేడీకి సిజేరియన్ సెక్షన్ చేశాను. అక్కడ ఆక్సిజన్ సిలిండర్ కూడా లేదు. అబ్బా! నేనే దాన్ని సర్వస్వం, అరేంజ్ చేసి. సర్జను, ఫిజిషియను, అసిస్టెంట్, అనస్థెటిస్ట్, ఆ! గైనకాలజిస్ట్, ఎవ్రీథింగ్ ఈస్ మై సెల్ఫ్. అచ్చా! బట్ నెలకు ఒక 100-150 ఆపరేషన్ చేసేది. అబ్బబ్బబ్బా! ఒక లేడీకి పిల్లలు కాకుంటే అంటే ట్యూబెక్టమీ అయి ఉంటే పిల్లలు చనిపోతారు. ఓకే. చనిపోతే దానికి మళ్ళీ రీకనలైజేషన్ వెరీ ఫైన్ ఆపరేషన్. సంథింగ్ నో ఫిమేల్ ఫీమేల్. ఓకే. చేసినాక షీ కన్సీవ్డ్ హుహు. అంటే ప్రెగ్నెంట్ అయింది. ఆమెకు మళ్ళీ సిజేరియన్ చేశాను. అబ్బబ్బబ్బా! ఆమెను చూసి అది కూడా ఆ ప్లేస్లో హ్మ్. ఆశ్చర్యపోయి దెన్ దే రికమెండెడ్ టు గో టు ఇంగ్లాండ్. అచ్చా! రూరల్ ఏరియాలో ఇంత మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటే ఇంకా ఓకే. ఇక తర్వాత అట్లా అంటే జనరల్లీ నేనేంటంటే నేను ఒకటే లైఫ్లో ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయాలి. అంతే. సింపుల్. డూ వాట్ యు లైక్, హ్మ్. లైక్ వాట్ యు డూ. అంతే. అంతేగాని ఏ పని చేసినా కూడా సగం 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 చేయొద్దు. దాన్ని పట్టుకున్నామంటే కంప్లీట్ చేసి వదిలేయాలి. ఫుల్ హార్టెడ్, ఓకే. ఫుల్ హార్టెడ్గా చేయాలి. హ్మ్. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఫర్గెట్ అబౌట్ ఇట్. అంతే. అంతే సార్. ఎప్పుడైతే మనం ఒక ఎక్స్‌పెక్టేషన్‌తోని చేసినామనుకోండి హోల్ హార్టెడ్‌గా చేయలేం. సో, మన వర్క్ మనం కంప్లీట్‌గా చేయాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎండ్ రిజల్ట్ అనేది పాజిటివ్‌గానే ఉంటది. అదే నేను ఎప్పుడు ఏది చేసినా కూడా అదే అట్లనే చేస్తాను. హ్మ్. అండ్ ఎంకకపోతే మీ మెడికల్ మీరు చదువుకునేటప్పుడు డాక్టర్ చేసేటప్పుడే ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీ అయినప్పుడు గూడా మీరు ముషిరాబాద్ జైలుకెళ్ళేసి మీ ఫ్రెండ్ ఎవరినో కలవడానికెళ్లారు. ఆ స్టోరీ ఏంటి సార్? అది కొంచెం నరేట్ చేయండి మాకు. అంటే అప్పుడు నేను కొత్తగా ఎంబీబీఎస్ ఇక్కడికి వచ్చాక 1977, ఓకే. 76 ఐ జాయిన్డ్. హ్మ్. 77లో అప్పుడే ఎమర్జెన్సీలో అందరినీ మన పొలిటికల్ వర్కర్స్ అందరినీ జైల్లో పెట్టారు. అవును. అందులో వన్ ఆఫ్ మై రిలేటివ్ అచ్చా! హీ వాజ్ ఏబీవీపీ లీడర్. ఆహాహా! ఆయన ఇక్కడ ముషిరాబాద్ జైల్లో ఉండే. ముషిరాబాద్ జైలు. వేరే బీజేపీ లీడర్, బీజేపీ లేకుండా అప్పుడు. ఓకే. అంటే పార్టీలని నాకు తెలియదు. టు బి ఓకే. ఫ్రాంక్ ఐ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్ అబౌట్ ద పార్టీ. ఆ టైంలో లేదు. నాకు తెలియదు. ఓకే. అంటే వీళ్ళు మా రిలేటివ్ కాబట్టి హ్మ్. ఎవ్రీ సండే నేను ఫ్రూట్ బాస్కెట్స్ అవి ఇవి తీసుకెళ్ళి హుహు. ఇచ్చేది ములాఖాత్ ములాఖత్ టైప్. పోయేటప్పుడు. అప్పుడు మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నరు ఓకే. ఇంద్రసేనారెడ్డి కూడా కలిసేది. అచ్చా! సో అట్లా అందరిని ఓకే. పోయినప్పుడు అందరికి తీసుకుపోయారు. హుహుహు. సో దట్ ఎమర్జెన్సీ పీరియడ్ అట్లా గడిచిపోయింది ఆ అంతే. సిట్యుయేషన్ ఎట్లుంది సార్? ఎమర్జెన్సీ అంటే మనకి ఇప్పుడు కూడా డార్క్ డేస్. అంటే మేము స్టూడెంట్స్ ఉన్నాం కదా, ఆ! స్టూడెంట్స్ ఉన్నాం కాబట్టి అంత ఎమర్జెన్సీ అండ్ ఐ వాజ్ జస్ట్
ఇంటర్మీడియట్. ఓకే. అండ్ నేను పాలిటిక్స్ లేను, ఓకే. స్టూడెంట్ రాజకీయాల్లో లేను. ఓకే. అండ్ ఓన్లీ చదువు, వ్యవసాయం. వ్యవసాయం. నాకు డాక్టర్ కావాలి, డాక్టర్ కావాలి. ఈ మూడే. Hmm. బట్ ఒక్కటి గుర్తుపెట్టాను, అంతకుముందు కాపీయింగ్ బాగా జరిగేది. ఓకే. ఎమర్జెన్సీ టైంలో ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి అని వైస్ ఛాన్సలర్ ఎవరో ఉండే. ఆ టైంలో ఈ కాపీయింగ్ మొత్తము స్ట్రిక్ట్గా కంట్రోల్ చేశారు అచ్చా. ఎమర్జెన్సీ టైం. ఎమర్జెన్సీ టైంలో. గ్రేట్. సో అది నాకు ఇంకా గుర్తుంది. అంటే అంత ముందుకు ఓపెన్ బుక్ Light అన్నట్టు ఉంటుండే. చేసేది. ఎగ్జామ్స్ అంటే ఓకే. కానీ ఎమర్జెన్సీ టైంలో స్ట్రిక్ట్గా ఓకే. కంట్రోల్ చేశారు. అదొక్కటి గుర్తుంది. అదొక్కడే గుర్తుంది. అప్పటి నుంచి నాకు పేపర్ చదవడం చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. అండ్ నేను ఇంటర్మీడియట్ నుంచి కూడా ఇంగ్లీష్ పేపర్ చదివాను. ఐ టు కంపల్సరీ రీడ్, అంటే లైబ్రరీ పోయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫేమస్ ఉండదు. అచ్చా. ఇండియన్ ఎక్స్ప్రెస్ అప్పుడు నేను తెలుగు మీడియమే అయినా కూడా అప్పటికి ఇంగ్లీష్ పేపర్ కంపల్సరీ చదివేది. ఓకే. అదొక ఇంగ్లీష్ అలవాటు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన పట్టు సాధించడానికి అట్లని కాదు, helpful. లాంగ్వేజ్ కాదు, ఐ యూస్ టు రీడ్ దట్స్ అంతే. అండ్ ప్రిఫరబుల్లీ యూస్ టు ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఓన్లీ. ఓకే. అయితే మనకి ఇప్పుడు మెడిసిన్ అయిపోయింది. దాని తర్వాత మీరు చాలా మంది ప్రజలకి ఇదేదో ఇన్సూరెన్స్ 500 రూపీస్‌లోనే ఇన్సూరెన్స్ చేసిస్తారు. నో, అది హాస్పిటల్స్‌కి వచ్చే వాళ్ళకి చాలా మట్టుకు హెల్ప్ చేస్తారు ఈ విధంగా. అంటే నేను అంటే సర్జరీస్ ఏదైతే ఉందో తెలిసిన వాళ్ళకి కానీ, మా జిల్లా వాళ్ళకి కానీ, నేను అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక ఆపరేషను, దిస్ ఈస్ అవర్ స్కిల్ యెస్. అని దేవుడు ఇచ్చిన వరం. అంతే. నాదేంటంటే సింపుల్ ఫిలాసఫీ, వి డూ ద సేమ్ జాబ్. లేనోడికి 1000 రూపాయలకి చేయి, ఉన్నోడికి 5000కి చేయి, బాగున్నోడికి 20,000కి చేయి. దట్స్ వాట్ వీ కెన్ డూ. ట్రూ, ట్రూ, ట్రూ. లేదా ఫ్రీగా చేయి. ఫ్రీగా చేయి. మనకు అయినంత మనం చేయాలి. అంతేగాని నేను నేను ఇంతే చార్జ్ చేస్తాను అనేది ఉండకపోతుంది. అచ్చా. దట్ ఈస్ మై యాటిట్యూడ్. సి ఐఎమ్ డూయింగ్ సర్వీస్ ఓన్లీ. అంతే. వాట్ ఈస్ దే పేదవాళ్ళు వస్తే వాళ్ళకి ఉన్న ఆర్థిక స్థితిని బట్టి స్తోమతను బట్టి ఫీజు ఉంటుంది. ఫీజు ఉంటుండే. నేను అప్పుడు అపోలోలో 50,000 చేసే ఆపరేషన్ నేను 3,000కు 2,000కు కూడా చేసేది బయట. లాప్రోస్కోపీ. అచ్చా. నేను వచ్చినాకనే మొత్తం స్టేట్లో రేట్లు తగ్గినాయి, లాప్రోస్కోపీ మొత్తం రేట్లు రేట్ పడిపోయినాయి. తగ్గిపోయినాయి. అంతకుముందు నేను లాప్రోస్కోపీ స్టార్ట్ చేయమందుకు అపోలో వీటిలో ₹1,00,000 50,000 మినిమం ఆపరేషన్, దాన్ని 15,000కి పట్టుకొచ్చిన, 20,000కి పట్టుకొచ్చిన. అంటే టు బ్రింగ్ డౌన్ యాక్సెసిబిలిటీ టు ఎవ్రీబడి, ఓకే. అందరికీ అందుబాటులో ఉండాలి. ట్రూ, ట్రూ. ఇంకోటి బేరియాట్రిక్ కదా, బేరియాట్రిక్ అనేది వన్ ఆఫ్ ద లాప్రోస్కోపిక్ ఆపరేషన్. జనాన్ని టు కట్ డౌన్ దేర్ వెయిట్ తక్కువ చేయటం, ఫ్యాట్ కాదు, వెయిట్ తక్కువ చేయటం, మెటబాలిక్ ఆపరేషన్ అంటారు. ఓకే. వెయిట్ తక్కువ చేయటం, డయాబెటీస్ రిజల్యూషన్ కంట్రోల్ చేయటము, బీపీ కంట్రోల్ చేయటము, ఇవన్నీ వన్ ఆఫ్ ద లాస్ట్ 15 years నుంచి అది వచ్చింది. ఓకే. నాకేంటంటే మొదటి నుంచి ఎవ్రీ 2 years ఐ యూస్ టు అప్గ్రేడ్ మై సెల్ఫ్. 100% కావాలి అది. ప్రతి ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ అది. ఏంటంటే నాకు అనుకోకుండానే లక్కీగా నేను ఆక్సిజన్ సిలిండర్ లేని ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి రోబోటిక్ సర్జరీ వరకు ఇంప్రూవ్ అయ్యాను. బట్ ఐఎమ్ సేమ్ డాక్టర్ నర్సయ్య. చాలా మంది గుర్తుపడతారు డాక్టర్ నర్సయ్య గౌడ్ గారు అంటే, అరే సార్ చాలా మంచి అది. లక్కీలీ ఏంటంటే దేవుడు నాకు నా యొక్క వ్యక్తిత్వంలో ఎలాంటి డిఫరెన్స్ లేదు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా ఐఎమ్ సేమ్ హ్యాపీ అండ్ సేమ్ పర్సనాలిటీ. ట్రూ. ఇంకోటి ఆ ఇన్సూరెన్స్ గురించి సార్. ఇన్సూరెన్స్ ఎందుకంటే ఇన్సూరెన్స్ అయితే నేను రాజకీయాలు వచ్చాక స్టార్ట్ చేశాను. ఏమైందంటే చాలా మంది చనిపోవటం, ఎంపీ అయిపోయినాక వెళ్ళటం, 5,000 10,000 చేతిలో పెట్టడం. సో మెనీ ఆఫ్ ద టైమ్స్ యాక్సిడెంట్స్ మోస్ట్లీ యంగ్ పీపుల్ చనిపోయారు, బిట్వీన్ 20 to 40 years. ఎర్నింగ్ మెంబర్ చనిపోయేది అని అప్పుడు ఒక ఇన్సూరెన్స్ పథకం స్టార్ట్ చేశాను. లక్ష్మీ నరసింహస్వామి ప్రమాద బీమా అని, ఓన్లీ 60 రూపీస్. అందులో నేను కొంత కంట్రిబ్యూట్ చేసి కొంత వీళ్ళు చేసిన తర్వాత దాదాపు నేను ఒక 1 yearలోనే 40 members ఆల్మోస్ట్ 3.5 to 4 crores ఇప్పించారు. సో బేసికల్లీ ఏంటంటే మన దేశంలో ఏంటంటే ఈరోజు మీకు తెలుసా, దాదాపు 1,50,000 మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోతారు భారతదేశం ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం. మన ఆర్మీలో కూడా చనిపోరు. అవును, ట్రూ. బట్ మనము బైక్ షోరూమ్ బయటికి రావాలంటే ఇన్సూరెన్స్ చేస్తాం కానీ మన జీవితానికి మనం చేసుకో. వీ డోంట్ కేర్. సో యాటిట్యూడ్ ప్రాబ్లం. సో ఆ యాటిట్యూడ్ రావడానికి ప్రయత్నం చేశాం.
ఇన్ఫ్యాక్ట్ ఆ ఇన్సూరెన్స్‌తోని ఇన్‌స్పైర్ అయ్యి కేసీఆర్ గారు రైతు బీమా రైతు బీమా. తీసుకురావటం జరిగింది. సో, డెఫినెట్‌లీ ఏందంటే నాదొక్కటే మహేష్. నేను చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాదొక్కటే. ఐ డోంట్ నో అది జబ్బు గూడా గావచ్చు. ఆహ్, మంచిది ఏది కూడా జబ్బు కాదు సార్. ఆహ్, నాదేందంటే అందరూ బాగుండాలి, ఆర్థికంగా అంతే. ఉండాలి. దట్ ఈస్ ఒక రకంగా నాకొకసారి అనిపిస్తది. నేను మంచి ఫుడ్ తింటున్నప్పుడు గూడా సడెన్‌గా మై థాట్స్ గోస్ అందరికి ఇట్లాంటి ఫుడ్డే అందరికి ఉండాలి. ఇట్లాంటి ఫుడ్ నేను ఇన్‌ఫాక్ట్ మీతో నేను మల్టిపుల్ టైమ్స్ మాట్లాడాను. అప్పుడు కూడా మీరు ఇదే ఎంఫసైజ్ చేస్తుండే. ఒక 10,00,000 మందిని మనం కోటీశ్వరులను ఎట్లా చేయొచ్చు. ఆ! ఇట్లాంటి థాట్స్ నాకు ఎక్స్‌ప్రెస్ చేస్తుండే మీరు. నాకు అదే అంటే ఇప్పుడొచ్చింది కాదది. హ్మ్. నేను టు బీ ఫ్రాంక్ అంటే ఉన్నది చెప్తున్నా. ఏదన్నా సినిమా చూసిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ 'హమ్ ఆప్‌కే హై కౌన్' హైకో ఓ మంచి వెల్ టు డూ ఫ్యామిలీ, హైలీ రిచ్ కల్చర్డ్ ఫ్యామిలీ ఉంటది ఆ సినిమాలో. ఆ సినిమాలో. అరే! ఇండియన్స్ అందరూ ఇంత రిచ్‌గా ఉండాలి. హ్మ్. ఆ సినిమా చూస్తున్నంత సేపు ఇదే. అదే. సమ్‌టైమ్స్ ఐ ఫీల్ అదొక జబ్బేమో. జబ్బు కాదు అంటే సార్. ఐ డోంట్ ఎంజాయ్ మనం మనం మంచి ఎప్పుడైతే కోరుకుంటామో మనకు మంచి జరుగుతది. సింపుల్ అంటే అది. మనకు సింపుల్ మంచి లాజిక్. జరుగుడు దేవుడెరుగు గానీ, అదొక రకంగా ఇబ్బంది గూడా అయితది. అంటే వన్స్ గో ఇంటూ సొసైటీ మనం ఏదో చేయాలని తపన పడతాము. సొసైటీలో జరగదది. మనము చాలామంది ప్రజలు అంత ఆలోచన విధానం ఉండదు. అవును. చాలామందికి వాళ్ళకి మంచేదో వాళ్ళకి తెలవదు. అవును. ఆ! ఒకటి పట్టుకుర్రంటే ఇగ వాళ్ళు అదే పట్టుకొని ఉంటారు. మారాలనే కాన్సెప్ట్ చాలామందికి ఉండదు. వ్యసనాలు, చాలామందికి ఆచారాలు, హ్మ్. అంటే పైకి రావాలనే తపన తక్కువ. చెప్తే వినేది తక్కువ. తక్కువ. సో, ఓసారి అంటే ఇయన్నీ సతమతం అవుతాయి. అంతే. మనకు ఆ ఫీలింగ్ లేదనుకో హ్మ్. వి ఆర్ హ్యాపీ. అంతే. సో, అందుకొరకే ఒక రకంగా ఇబ్బంది గూడా అనిపిస్తది. అవును. సో, దాని తర్వాత ఈ పెయింటింగ్ ఏసిన తర్వాత ఆక్షన్ ఏసి ఆ డబ్బుల్ని పేదవాళ్ళకి ఖర్చు పెట్టడం. అప్పటినుంచే మాకు అది ఒకటి ఫౌండేషన్ ఉండే. ఓకే. మా ఫాదర్, మదర్ పేరు మీద. ఆహా! అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే నేను సంపాదించే స్టేజ్ వచ్చే వరకు వాళ్ళు చనిపోయారు. ఆ! ఇన్‌ఫాక్ట్ గుడ్ థింగ్ ఏందంటే ఫస్ట్ నేను ల్యాండ్ కొని హ్మ్. పెద్ద బావి తీపిచ్చి మా ఫాదర్‌ని తీసుకుపోయి చూపెట్టాను. అచ్చా! 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 మై డ్రీమ్ ఎక్కడ అంటే సూర్యాపేటలోనే. సూర్యాపేటలో కదా! అప్పుడు నేను పనిచేసే అమన్గల్‌లో అమన్ తీసుకున్నాను. తర్వాత సూర్యాపేటలో తీసుకున్నాను. ఓకే. తర్వాత మళ్ళా దాన్ని సూర్యాపేటకి షిఫ్ట్ చేశాను. హ్మ్. హ్మ్. మై డ్రీమ్ వాస్ మా ఫాదర్ అంటే హి షుడ్ సీ ద ల్యాండ్ ఆయన ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వాలి. అంటే మీరు మహేష్ ఆశ్చర్యపోతారు. పొలం కొనే వరకు నేను మంచం గూడా కొనలే. అబ్బా! అంత గ్రిట్ దానికి కంపల్సరీ మీరు టీవీ గూడా కొనలేదు. ఆ! కారు గూడా కొనలేదు. ఐ కెన్ అఫోర్డ్. నాకు హ్మ్. డే 1 నుంచి ప్రాక్టీస్ ఉండే. అచ్చా! అదేమో అదృష్టమో గానీ, డే 1 నుంచి ప్రాక్టీస్ ఉండే. ప్రాక్టీస్. ఆ! బట్ నాకు ఈ టీవీ కొనాలి అంటే అఫ్‌కోర్స్ అప్పటి వరకు నేను నాట్ మ్యారీడ్. హుహు. మంచి లగ్జరీగా అరేంజ్ చేసుకోవాలి అనేదే ఏం ఈ లేదు. కోరికలు లేవు. నాకంటే మార్నింగ్ 6 టు నైట్ 10 వరకు వర్కే కొంచెం ఉంటుండే. మీరు ఇవన్నీ ఆ! దూరం ఉంటుండే కదా! లగ్జరీకి అసలు దగ్గర లేరు మీరు. నాకు టార్గెట్ ల్యాండ్. ల్యాండ్ అదే. మీరు యాక్చువల్ ఓన్లీ రేడియో ఉంటుండే ఇంట్లో. అచ్చా! అండ్ ఐ యూజ్డ్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్. అచ్చా! ఆ టైంలోనే. అంటే వర్క్ పరుపేసుకొని. చేసుకుంటూ, వర్క్ చేసుకుంటూ ఒక 2, 3 అవర్స్ రెస్ట్ తీసుకోవడం అంతే. అంటే నాకు ఎప్పుడు ఒక కారు కొనాలి. 1,80,000 1,00,000 రూపాయలయితది. 4 ఎకరాలు వస్తది గదా! అనే ఆలోచన. అంతే. ఇక చెప్పాలంటే అప్పుడు కారు కొంటే డిప్రిషియేషన్. ల్యాండ్ కొన్నారు. అట్‌లీస్ట్ ఒక 10 ఎకరాలు కొన్నా గాని బేసిక్‌గా ఆలోచించుకుంటే అది కొన్ని వేల రెట్లు అప్రిషియేషన్. అంటే అప్పుడు అది ఆలోచించలేదు. నేను బట్ అంటే ఫైనాన్స్ కొరకు అదే ఆలోచించలే. అప్పుడు ఆలోచించలేదు. ఫాదర్‌కి మనం చూపెట్టి మనం ప్రౌడ్‌గా అరే! మా అబ్బాయి తీసుకున్నాడని ఒక ప్రౌడ్‌నెస్ కోసం మీరు చూయించిర్రది. గ్రేట్. ఈ పెయింటింగ్స్ ఏసి పేదవాళ్ళకి ఖర్చు పెట్టడం ఏంటి సార్? పెయింటింగ్ అంటే నేను ఐ యూజ్డ్ టు హావ్ ప్యాషన్. హ్మ్. తర్వాత బిజీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 45 ఇయర్స్ ఆర్ సో, హ్మ్. దెన్ ఐ డిసైడెడ్ టు స్పెండ్ 1, 2 అవర్స్ ఫర్ మై హాబీ. అచ్చా! సో, పెయింటింగ్స్ ఏసేసి తర్వాత ఎగ్జిబిషన్ పెట్టాను. హ్మ్. హ్మ్. ఎగ్జిబిషన్‌లో లక్కీగా కొన్ని, కొన్ని నా ఫిలాసాఫికల్‌గా ఉంటాయి ఓకే. పెయింటింగ్స్. అచ్చా! విచ్ రిఫ్లెక్ట్స్ మై ఐడియాలజీ. హ్మ్. హ్మ్. సో, కొందరికి బాగా నచ్చినాయి. హ్మ్. 50,000 కొన్నారు. 25,000 కొన్నారు మొత్తం ఆ పెయింటింగ్స్‌లో.
గ్రేట్. 2.5 3 lakhs 5 lakhs దాకా వచ్చినాయి. ఆ 5 lakhs అప్పుడు బిఎల్ఆర్ ఫౌండేషన్ ఉండి దాంట్లోనే వేసి ఈ క్యాంప్స్ వాటికి వీటికి ఖర్చు పెట్టారు. అచ్చా 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 అచ్చా. నైస్. ఆఫ్ కోర్స్ అవి రాకుండా నేను ఖర్చు పెట్టేది కానీ అంటే ఇప్పుడు ప్యాషన్ అంటే ఇప్పుడు నాకు ఒక పెయింటింగ్ ఇష్టము, అది ఆక్షన్కి వెళ్ళడం, అది కొనడము, దాన్ని డబ్బులు కూడా తీసి పేదవాళ్ళకి ఖర్చు పెట్టడం అనేది ఇట్స్ ఏ యూనిక్ థింగ్నెస్ కదా సార్. సో దాని తర్వాత ఇవన్నీ మంచిగా ఉన్నాయి సార్. మరి పొలిటికల్ ఎంట్రీ ఎట్లా? ఆ పొలిటికల్ ఎంట్రీ కంటే కంటే ముందు 2009 to 14 అసలు జరిగింది ఏంటి తెలంగాణ ఉద్యమంలో? టు బి ఫ్రాంక్ ఏమైందంటే నేను అట్ ద ఏజ్ ఆఫ్ 50 ఐ డిసైడెడ్ దట్ ఐ షుడ్ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ ద సోషల్ సర్వీస్. ఓకే. 50 years వరకు అప్పటి వరకు సరే ఇల్లు కొంత ఫైనాన్షియల్గా అండ్ వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ సర్జన్. అవును. నాకేంటంటే డబ్బు అవసరం కానీ డబ్బు అంటేనే పిచ్చి అనేది పిచ్చిగా. చిన్నప్పటి నుంచి లేదు. టు బి ఫ్రాంక్ నేను ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి ఎప్పుడు ఏ పేషెంట్ దగ్గర నుంచి ₹1 చేతి నుంచి తీసుకో. నాకు ఎందుకో అది కొద్దిగా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అన్ని ఇన్సూరెన్స్ ఇట్లాంటివి లేదు అంటే పేషెంట్ డబ్బులు ఇచ్చేది వాళ్ళ చేతుల నుంచి తీసుకోకపోతే మా కంపౌండర్ నేను టచ్ చేయబోయేది. అచ్చా. అంటే ఏదో సంథింగ్ ఫీల్ ఉంటుంది. అరే వీళ్ళు అంటే అట్లా ఫీలింగ్ ఉండేది. అయితే 50th year వచ్చినాక దెన్ ఐ డిసైడెడ్ ఐ షల్ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ ద సోషల్ వర్క్. అప్పుడు బిఎల్ఆర్ ఫౌండేషన్ మా పేరెంట్స్ మీద స్టార్ట్ చేసి నల్గొండ జిల్లాలో క్యాంప్స్, ఎడ్యుకేషనల్ క్యాంప్స్, లాప్రోస్కోపిక్ క్యాంప్స్ ఇవన్నీ చేయటం మొదలుపెట్టారు. దట్ వాస్ మై ఐడియా. అచ్చా. ఆ కాలంలోనే 4-5 years ఇట్లా చేసుకుంటూ పోతుంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇండైరెక్ట్ హెల్ప్ చేసేది వాళ్ళ వీళ్ళకి ఏదన్నా పాంప్లెట్స్, పోస్టర్స్, మీటింగ్లకు ఖర్చులకు దానికి దీనికి హెల్ప్ చేసేది. ఓకే. బట్ 2009 పీక్ పోయింది. కేసీఆర్ గారు నిరాహార దీక్ష అండ్ December 9th దెన్ ఈ తెలంగాణ ప్రకటన వచ్చింది. అవును. సోనియా గాంధీ అక్కడ ప్రకటిస్తా అని చెప్పింది. ఒకటి వచ్చింది. December 23rd దాన్ని రిట్రైవ్ చేసుకొని అవును. మళ్ళా అబేన్స్లో పెట్టడం జరిగింది. అప్పుడు ఆ రోజు బాగా కోపం వచ్చింది నాకు బాగా కోపం వచ్చి దెన్ సరే జీవితంలో మీరు అప్పటికి ఉద్యమంలో ఉన్నారు? లేరు. ఓకే. డైరెక్ట్గా లేదు. డైరెక్ట్గా లేరు. ఓకే. అప్పటి వరకు డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఐ వాజ్ సపోర్టింగ్. డైరెక్ట్గా లేను. ఓకే. ఐ స్టిల్ రిమెంబర్ ఈ నైట్ చిదంబరం స్టేట్మెంట్ అవును. వచ్చింది. ఐ వాజ్ గోయింగ్ టు ఏ ఫ్రెండ్స్ మ్యారేజ్, డాటర్ మ్యారేజ్. ఇమ్మీడియట్లీ అంటే బాధ తట్టుకోలేక వెంట్ హోమ్. ఫస్ట్ టైం నా లైఫ్లో 2 సెడేటివ్ టాబ్లెట్స్ వేసి పడుకున్నాను. నేను ఇప్పటివరకు ఎప్పుడు వేసుకోలేదు. అంటే ఆ కోపము ఆపుకోలేక. ఇక నెక్స్ట్ డే ఐ డిసైడెడ్ దట్ నేను కూడా డైరెక్ట్ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలని. నెక్స్ట్ డే ఈవినింగ్ ఒక 100 మంది 200 మంది డాక్టర్స్ని నైట్ డిన్నర్తో పెట్టాం. మేము స్టార్టెడ్ at 11 o'clock నైట్ 1-2 వరకు మీటింగ్ చేసి మనం కూడా ప్రత్యక్ష తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి. దాంతో ఒక సొసైటీ కూడా ఫామ్ దానికి డాట్స్ అని డాట్స్ అప్పుడే పెట్టాం. డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని స్టేట్ ఫస్ట్ మేమే ప్రకటన తర్వాత చేసి దెన్ వి స్టార్టెడ్ ఫస్ట్ వైద్య గర్జన అని ఉస్మానియాలో పెట్టాం. అచ్చా. వైద్య గర్జన అని పెట్టేసి అందరిని పిలిచేసి అది ఒక మొమెంటం స్టార్ట్ చేశాం. ఓకే. తర్వాత జేఏసీ ఫామ్ అయింది. దాని తర్వాత జేఏసీలో నేను డాక్టర్స్ తరఫున నేను భాగస్వామి అయ్యాను. తర్వాత అంచెలంచెలుగా ఉద్యమంలో డైరెక్ట్ ఇండైరెక్ట్ యాజ్ అ డాక్టరు మెడికల్గా అండ్ డైరెక్ట్ ఉద్యమంలో కానీ బంద్ కానీ ఈ పట్టాల మీద వినూత్నంగా చేశారు. ఓకే. రైలు రోక్ అంటే పట్టాల మీద పాల క్లినిక్ అని క్లినిక్ నడిపించారు. ఓకే. ఓకే. అందరు పడుకొని తెలిస్తే మీరు క్లినికే పెట్టేది అక్కడ. అందరు డాక్టర్స్ మెడికల్ అంతా పెట్టేసి అట్లా వినూత్నంగా చాలా చేసేది. అట్లా చేసుకుంటూ 5 ఏళ్ళు అనుకోకుండా గడిచిపోయింది. అది ఒక పొజిటివ్నెస్. అంటే తెలంగాణ ఉద్యమం అనేది ఏదో ఒకటి చేయాలి అంతే. చాలా అనేది ప్రొఫెషన్స్ అందరూ. నాకు ఒకటే ఉండేదంటే చాలామంది నన్ను వద్దని కూడా చెప్పారు. బికాస్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ కేర్లో. ఓకే. దెన్ నాకు చాలామంది పేషెంట్స్ ఆంధ్ర నుంచి వస్తారు. నీ ప్రాక్టీస్ దెబ్బతింటుంది. నాకు అప్పుడు వన్ ఆఫ్ ద లీడింగ్ ఉంటుంది. మంచి ప్రాక్టీస్ ఇవన్నీ దెబ్బతింటుంది అది ఇది అని చాలామంది ఫ్రెండ్స్ వద్దని చెప్పారు. డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకు, నీ ప్రొఫెషనల్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, ఇన్కమ్ డ్యామేజ్ అవుతుంది
అండ్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టచ్చు, Restrict దే మే చేస్తారు. సెండ్ యూ అవుట్. అవును. ఎందుకంటే హాస్పిటల్స్ అన్నీ వాళ్ళ కంట్రోల్లో అవును. ఉండే. వారం రోజులు ఆలోచించాను. హ్మ్. ఆలోచించి ఓకే, నాకున్నది స్మాల్ ఫ్యామిలీ, హ్మ్. వాట్ ఎవర్ అది అండ్ దట్స్ ఎనఫ్. అంతే. ఇంకా కొద్దిగా ఎక్కువ సంపాదిస్తే ఏం పోయేది ఉంది, వచ్చేది ఏముంది. అంతే. ఇంకొంచెం ఉద్యమము కంఫర్ట్ ఎక్కువ అవుతదేమో గానీ, ఉద్యమంలో పాల్గొని పాల్గొన్నాననే ఫీలింగ్ జీవితాంతం మనసులో ఉంటుంది. ఆ! నేను చచ్చేటప్పుడు ఆపర్చునిటీ వచ్చినా గానీ యూజ్ చేసుకోలేకపోయినా ఒక రిగ్రెట్ ఉంటది. అనేది ఉంటుంది కదా అని ఐ డిసైడెడ్ టు హ్మ్. ప్లంజ్. అచ్చా! డన్. సో వెరీ అగ్రెసివ్గా చేశాము. ఆహాహా! లక్కీలీ వి గాట్ ద తెలంగాణ 2014లో. 14. అయితే ఇప్పుడు ఉద్యమం చేసుకుంటూనే దాని తర్వాత పాలిటిక్స్‌లోకి ఎలా డైరెక్ట్ ఎంట్రీ అయిపోయారు సార్ మీరు? నో బేసికల్లీ ఏంటంటే నా లైఫ్లో ఒక డాక్టర్ కోరిక తప్పితే మిగతాది ఏది ప్లాన్ కాలే. అచ్చా! అంటే యాదృచ్ఛికంగా ఆ! అయిపోయింది. ఓకే. డాక్టర్ కావాలనే కోరిక ఒక్కటే, హుహు. దట్ వాజ్ మై ప్లాన్డ్. అచ్చా! అంటే కోరిక, చిన్నప్పటి గోల్ నుంచి. హుహు. గోల్. మిగతా అన్నీ అన్‌ప్లాన్డ్ అయిపోయింది. హ్మ్. ఉద్యమం అయిపోతున్న క్రమంలో తెలంగాణ వస్తదో రాదో అన్న క్రమంలో నెక్స్ట్ రాజకీయంగానే దెబ్బ కొట్టాలని డిసైడ్ అయింది. ఓకే. ఆ క్రమంలో తెలంగాణను ప్రకటించడం జరిగింది. అది వచ్చేసింది. హ్మ్. సో అప్పుడు భువనగిరి పార్లమెంట్ నుంచి ఉద్యమ పార్టీ నుంచి అవకాశం. ఓకే. నేను అడగలే టికెట్. హుహు. ఆ! అక్కడి నుంచి ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చింది. మీరు బాగుంటారు వాట్సాప్ హ్మ్. చేయాలంటే, సరే సార్ చేశాము. అదృష్టవశాత్తు ఒక బలమైనటువంటి అభ్యర్థి, హ్మ్. బాగా రిచెస్ట్ పర్సన్ ఇన్ తెలంగాణ, ట్రూ. ఆ! ట్రూ. ఆయన్ని ఎదుర్కొని గెలిచాం. చాలామంది ఎట్లా ఎదుర్కొంటాం అని అన్నారు కానీ హ్మ్. బట్ ఐ కుడ్, నా ఉన్న ఇమేజ్ కానీ, ఉద్యమ ఇమేజ్ కానీ, హ్మ్. అందరి బ్లెస్సింగ్స్తో కానీ గెలిచాం. హ్మ్. బట్ గెలిచిన తర్వాత మీకు చెప్పాను కదా, ఇది ఎప్పుడు చేసినా కూడా 100%. 100% చేయాలి. ఎందుకు భువనగిరి? వై నాట్ సూర్యాపేట్ ఆర్ ఎల్స్ నల్గొండ డిస్ట్రిక్ట్? అఫ్‌కోర్స్ అది కూడా నల్గొండ డిస్ట్రిక్ట్‌లో భాగమే. బట్ సొంత నియోజకవర్గంకి ఎందుకు వెళ్ళలేకపోయారు? సూర్యాపేట ఏంటంటే అప్పుడు మాకు ఆఫర్ వచ్చింది భువనగిరి నుంచి. ఓకే. సెకండ్ ఏంటంటే నాకు అప్పటి వరకు భువనగిరితో అటాచ్మెంట్ బాగా అయింది ఉద్యమంలో. ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో నిమ్స్ కడపలో రిమ్స్ ఒకటేసారి స్టార్ట్ చేశారు. ఓకే. అది విత్ ఇన్ ద 11 మంత్స్ కంప్లీట్ చేశారు. కడపది. కడపదేమో మొత్తము గవర్నమెంట్ డబ్బు, హ్మ్. దీని డబ్బేమో మొత్తము నిమ్స్ హాస్పిటల్ కార్పస్ ఫండ్ నుంచి పెట్టారు. అచ్చా! 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 పెట్టినా కూడా సగం కట్టేసి, అంటే స్ట్రక్చర్ కట్టేసి అవును. ఆల్మోస్ట్ 10 ఇయర్స్, అంటే 2000 వారు 4లో కదా వారు వచ్చేది. 4లో స్టార్ట్ అయింది. 2005లో శంకుస్థాపన చేసి అవును. అక్కడ 11 మంత్స్లో సోనియా గాంధీతో స్టార్ట్ చేయించాడు. హ్మ్. ఇది 9 ఇయర్స్ పెండింగ్ ఉంది. అవును. అండ్ మేము ఉద్యమం అవుతున్నప్పుడు అది ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్కు ఇవ్వాలని ప్లాన్ కాంగ్రెస్ ప్లాన్ చేశారు. హ్మ్. అప్పుడు దాన్ని సివియర్గా తీసుకొని కొట్లాడి ధర్నాలు చేసి అది ఆపు చేశారు. హ్మ్. అప్పుడు నేను గులాం నబీ ఆజాద్ని కలిశాను, అచ్చా! కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిశాను. హ్మ్. ఇది ముఖ్యమంత్రి, అప్పుడు అవును. ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అయింది. ఆ? అప్పుడు ఎయిమ్స్ 6 ఎయిమ్స్ కాంగ్రెస్ హయాంలో ఇస్తే హ్మ్. యూపీఏ గవర్నమెంట్లో ఒక్కటి కూడా మాకు ఇవ్వలే. మన తెలంగాణకి. 33 మంది ఎంపీలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హ్మ్. కాంగ్రెస్. అవును. ఆ గులాబ్ నబీ ఆజాద్తో కూడా కలిసినాను, హ్మ్. కాంగ్రెస్ ఎంపీలతో కూడా మొత్తుకున్నా. ఏముంది మీరు ఎందుకున్నారు, అసలు తెలుగు రాష్ట్రం లేకుంటే యూపీఏనే పీకుతుంది, సెకండ్ టైమ్ కాకపోతుంది. రాకపోతుండే. అవును. ఆ దేశంలో ఎయిమ్స్ ఇచ్చేసని అప్పుడే నాకు కోపం వచ్చేది. అవును. అట్లా నాకు భువనగిరితోని బాగా సంబంధాలు ఏర్పడ్డాయి. సంబంధాలు ఏర్పడ్డాయి. ఓకే. సో అందరూ నన్ను ఇంకోటి ఏంటంటే ఇక్కడ లోకల్, ఫస్ట్ తెలంగాణ అంతే. యు ఆర్, దట్ ఈస్ ద లోకల్, ఎంపీగా నిలబడమని చెప్పడం జరిగింది. సో భువనగిరిలో నిలబడటం జరిగింది. సో భువనగిరిలో జరిగిన అభివృద్ధి పనులన్నీ గూడా నేను చెప్తాను. ఎందుకంటే ఎయిమ్స్ అయింది, యాదగిరిగుట్ట రీడిజైన్ అయింది. అండ్ కేంద్రీయ విద్యాలయ, కేంద్రీయ విద్యాలయ అయింది. అండ్ అమ్మ పాస్పోర్ట్ పాస్‌పోర్ట్ కేంద్ర అయింది. అండ్ డ్రై పోర్ట్ గూడా అయింది. ఇవన్నీ జరిగినాయి గానీ మీరు ఎక్కడ గూడా ప్రమోట్ చేసుకోలేదు ఎందుకు ఇవన్నీ? బేసికల్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ టిపికల్ పొలిటీషియన్. ఓకే. ఐఎమ్ మోర్ ఆఫ్ ఏ డెవలప్మెంటల్ పొలిటీషియన్. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. మనం ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. హ్మ్. నెంబర్ 2, పని చేసుకుంటూ తప్పితే పబ్లిసిటీ అవసరం లేదనుకోరు. అవసరం ఉండదు అనుకున్నాను. ఓకే. సెకండ్ ఏంటంటే నిజంగా చెప్తున్నాను, జనరల్ నేను చెప్పను, ఎయిమ్స్ ఫుల్లీ నా కృషి. హుహు. 4 సంవత్సరాలు
అవును. ఎన్నిసార్లు తిరిగానో, ఎన్నిసార్లు నడ్డా గారిని, ఎన్నిసార్లు మోడీ గారు ఎమ్మడి పడ్డాం, ఎన్నిసార్లు పార్లమెంట్లో ఎంతమందికి లెటర్ రాసానో నాకే తెలుసు ఆ కష్టం. హ్మ్. ఎన్ని అవమానాలు భరించాను హ్మ్. తేవటానికి. ఎన్ని అవమానాలు భరించానో కూడా నాకే తెలుసు. కానీ నా లక్ష్యం ఏమిటంటే నేను ఎంపీగా అయ్యాను. అవును. తర్వాత ఎంపీ అయితానో కాదో నాకు తెలవదు. హుహు. అంటే మీరు ప్రమోట్ చేసుకోలేదు అట్లా అని చెప్పేసి ఆశ కూడా లేదని చెప్తున్నారు మీరు. అహా! నేనేంటంటే కలకాలం ఒక బోర్ నర్సయ్య గారి టైంలో పలానాది అయిందనే ఉండాలనేదే తెలుసుకోవాలి. కోరిక. శంకుస్థాపన బోర్డ్ ఉండాలి. ఆ! సో, దాంతోనే నేను అచీవ్డ్ అచ్చా! ఎయిమ్స్. ఈవెన్ టిప్ కూడా మీ హయాంలోనే కదా? టిప్స్ కేంద్రీయ విద్యాలయ తెలంగాణ రాష్ట్రంలో మొదటి కేంద్రీయ విద్యాలయం. అంటే ఆఫ్టర్ తెలంగాణ ఆఫ్టర్ ఫార్మేషన్. తెలంగాణ ఫార్మేషన్. నేను తెచ్చుకున్నా అచ్చా! భువనగిరిలో. భువనగిరి. నాకంటే ముందల 14 మంది ఎంపీలున్నారు. హ్మ్. తేలే. భువనగిరికి. అధికార పార్టీ ఎంపీలు. నేను అపోజిషన్ పార్టీ ఎంపీ. అపోజిషన్ పార్టీ. అండ్ జాతీయ రహదారులు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 400 కిలోమీటర్స్. హుహు. అప్పుడు లక్కీగా ఎందుకో గానీ అన్నీ కలిసి. కేంద్రంలో అందరూ సహకరించారు. హ్మ్. తెలంగాణ ఏదైతే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు. అవును. ఇంకా చాలా ఉండే ఐడియాలజీ నాకు. ఏందంటే కేంద్రంలో టన్నుల కొద్ది ప్రాజెక్ట్స్ ఉండే. అంటే హ్మ్. స్కీమ్స్. హ్మ్. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అనుసంధానం చేయాలి, డెవలప్ చేయాలి. మీకు తెలుసు కదా! నాదొకటే కోరిక. అందరూ ఆర్థికంగా ఎదగాలి. అందరూ అధికంగా ఎదిగారు. అందరూ మిలియనీర్లు కావాలి. ఇంజినీర్ కావాలి. అందరూ కోటీశ్వర్లు కావాలి. హ్మ్. నాకది జబ్బు. అదే. ఇప్పుడు ఎవరైనా ఇంటికి పోతే ఇల్లు మంచిగా కట్టుకుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. హ్యాపీ. నిన్ననో మొన్ననో మీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో కూడా చూసా. సంపన్న అదే అదే. ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఆ. ఇంటికెళ్ళేసి నేను ఆశీర్వాదం ఎవరి చేస్తారు. ఇంటికి పోయినా కూడా ఫస్ట్ తిడతా. హ్మ్. ఇల్లు బాగాలేకుంటే రాజకీయం చేస్తారు. అరే ఇల్లు కట్టుకోరా భయ్ మొదలు. హ్మ్. చిన్నదో పెద్దది. ఏ నీట్ హౌస్ హ్మ్. యువర్ ఐడెంటిటీ. ప్రశాంతంగా ఉంటది. నీ ఐడెంటిటీ. అంతే. ఇంట గెలిచే రచ్చగెలు. హ్మ్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మై ఓన్లీ గోల్ ఈస్ టు మేక్ పీపుల్ రిచ్. ఇవన్నీ నేను చేసేవి ఇంకా చాలా చేస్తుండే. బట్ సంహౌ ఈ ఫ్యూడల్ పాలిటిక్స్ నాకు 3 సంవత్సరాలు పట్టింది హుహు. అర్థం కావటానికి. ఫ్యూడల్ పాలిటిక్స్ ఏందంటే మన భారతదేశంలో ఈ హ్మ్. ఫ్యూడల్ పాలిటిక్స్ ఏందంటే మనం బాగుపడాలి కాదు. పక్కోడిని గుంజాలి కిందికి. చాలామంది ఆర్థికంగా ఎదగొద్దనేది ఫిలాసఫీ చాలామంది నాయకుల్లో ఉంటుంది. అంటే ఎందుకు నెక్స్ట్ ఆపర్చునిటీ వీనికొస్తది ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇప్పుడు ఆర్థికంగా బలపడితే. బేసికల్ ఏందంటే నువ్వు చదువుకుంటే కేవలం ప్రశ్నిస్తావు. అవును. ఆర్థికంగా ఎదిగితే ఎదిరిస్తావు. ఎదిరిస్తాం. ఈ దరిద్రమైనటువంటి జీన్స్ మన భారతదేశంలో అత్యధికంగా మందికి ఉన్నాయి. అంటే నాయకులకు ఉన్నాయి. నాటిపోయినారు కదా సార్ బ్రిటిషర్స్ అవి. ఏ బ్రిటిషర్స్ కాదు. బ్రిటిషర్స్ ఇస్ ఎంటర్‌ప్రైనర్ కంట్రీ. వాళ్ళు నేను ఎంటర్‌ప్రైజ్ ఈ వచ్చిన. నాయకులు 2 రకాలు ఉంటాయి. హ్మ్. ఒకటేమో వాడు రిచ్ కావాలి. అవును. 10 మంది కూడా బాగుపడాలి. బాగుపడాలి. దట్ ఈస్ వన్ కేటగరీ. అవును. ఇంకోటేమో అందరూ అడక్క తినాలి. హ్మ్. నేను ఒక్కడినే బాగుపడాలి. బాగుపడాలి. ఈ యొక్క ఫీలింగ్ అనేది ఐ సీ నేను పాలిటిక్స్‌లో ఎంటర్ అయినాక నాకు అర్థమైంది. అంటే ఫస్ట్ 3 ఇయర్స్ అర్థం కాలేదు. హుహు. ఎందుకు అంటే చేయలేకపోతున్నారు. విద్యా, వైద్యం అనేది ప్రధాన ఎజెండా ఉండాలి. మిడిల్ క్లాస్‌కు ప్రధాన ఖర్చు. ఖర్చు. బట్ ఆ ఖర్చు నువ్వు తగ్గిస్తే వీడి దగ్గర 4 డబ్బులు డబ్బులు మిగులుతాయి. మిగులుతాయి. చెయ్యరు. చెయ్యాలి. చేసినా కూడా అరకొర చూపెట్టుకోవడానికి. చూపెట్టుకోవడం. ప్రమోషన్స్. సెకండు ఆర్థికంగా ఎదిగే పథకాలు అనేకం ఉంటాయి. హ్మ్. కానీ అవి అమలులోకి తీసుకురావాలి. అన్నీ ప్రచార పథకాలే చేస్తాం. హ్మ్. ఎందుకంటే వాళ్ళ నేమ్ ప్రచారం కావాలి. ప్రజలు మాత్రం ఆర్థికంగా బాగుపడాలి. ఎదగొద్దు. ఎదగొద్దు. సో ఫండమెంటల్ నాకు అర్థమైంది ఏంటంటే మెజారిటీ నాయకులు హ్మ్. ప్రచారం కావాలి. కానీ వాడు ఆర్థికంగా ఎదగొద్దు. ఎదగొద్దు. అదే 500, 1000 రూపాయలు ఇవ్వాలి. ఓటేయించుకోవాలి. వాడు అట్లనే ఉండాలి. ఇక అది లాస్ట్. ఆ! ఇప్పుడు కొన్ని పథకాలు ఎట్లా ఉంటాయంటే సరే విమర్శిస్తే విమర్శించినట్టు ఉంటుంది కానీ నేను తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు ఇప్పటివరకు కూడా హైదరాబాద్లో ఒక కొత్త హాస్పిటల్ కాలే గవర్నమెంట్ తరఫు నుంచి. గవర్నమెంట్ తరఫు. ట్రూ. బట్ అనౌన్స్‌మెంట్ అయింది. అనౌన్స్మెంట్ అయింది. అండర్ కన్స్ట్రక్షన్. అండర్ కన్స్ట్రక్షన్‌లో ఉంది. మగర ప్రగతి భవనం అయింది, సెక్రటరియట్ అయింది, కమాండ్ కంట్రోల్ సెంటర్ అయింది, 33 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ అయినాయి. కలెక్టరేట్ ఆఫీసులు అయినాయి. కానీ హాస్పిటల్స్ కాదు. పేదలకి మాత్రం హాస్పిటల్స్ గాలేవు. ఇమాజిన్ వాస్తవం అది. రాజు దలుచుకుంటే వాట్ ఈస్ ద అంటే గోల్ ఏంటి? గోల్ ఏంటి? ప్రయారిటైజ్ లేదు సార్. సింపుల్. నా ప్రయారిటీ ఏంటి? నాకొక సెక్రటరేట్ గావాలి. నాకొకటి ఆఫీసెస్ గావాలి ప్రతి డిస్ట్రిక్ట్‌లో. పేదలకి హాస్పిటల్ గావాలంటే అది లీస్ట్ ప్రయారిటీ. అంతే కదా! ఎందుకంటే ప్రైవేటు విద్యా వైద్యం అనేది 1,00,000 కోట్ల వ్యాపారం. హ్మ్. ఈ అండ్ ప్రైవేట్ ఈ 1,00,000 కోట్ల వ్యాపారం అత్యధిక చేసేది పాలక కుటుంబాలు. అంతే. అండ్ టు బి ఫ్రాంక్ చాలా మంది కులము, ఈ అగ్ర కులాలు, అధమ కులాలు ఉంటాయి కానీ దేర్ ఆర్ ఓన్లీ
100 to 1000 ఫ్యామిలీస్ రూలింగ్ దిస్ తెలంగాణ స్టేట్. 100 to 1000 అంటారా? అంతే మ్యాక్స్. ఇంకా తక్కువనే అంటే మొన్నటి వరకు అయితే ఒక 4, 5 అన్నట్టు. లేదు 100 ఫ్యామిలీస్ అంటున్నా. అచ్చా, ఫ్యామిలీస్. ఓకే. అందులో 100 ఫ్యామిలీసే. ఓకే. మీకు ఇంకోటి తెలుసా, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సంపద అప్రాక్సిమేట్లీ 80 లక్షల కోట్లు ఉంటే ఐదుగురు దగ్గర 20 మంది దగ్గర 5 లక్షల కోట్లు ఉంది. అఫీషియల్ ఫిగర్. అఫీషియల్ ఫిగర్. మిగతా 3 కోట్ల మంది ప్రజల దగ్గర రిమైనింగ్. అది కూడా లేదు. ఈవెన్ ఓన్లీ 1 lakh ఫ్యామిలీస్ అవే 80%, 70% అసెట్స్. అచ్చా, అంటే ఒక వర్గం దగ్గరనే మొత్తం అన్ని ఉండిపోయినాయి. కుటుంబాలు, వర్గం కూడా కాదు. కుటుంబాల దగ్గర. కుటుంబాలే, వర్గం కూడా కాదు. వర్గం కాదు, కులం కాదు. కొన్ని కుటుంబాల దగ్గరనే పాలన మొత్తం అటే నడుస్తుంది. మనం అనుకుంటాము ఇది అది, ఈ కులాలు, మతాలు, వర్గాలు ఇవన్నీ నడిపించేది ఒక 100 ఫ్యామిలీసే. సంపద మొత్తం కేంద్రీకృతం. మనం ఎక్కువ, నేను పాలిటిక్స్లో పోయినప్పటి నుంచి ఈ ఎక్కువ ఈ చూసి బాధపడ్డాం. ఓకే. ఎందుకంటే ఇటు ఓటర్లు చూస్తున్నామో అమాయకులు 200, 500, 1000 రూపాయలకు ఓట్లు అమ్ముకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. చేద్దామని అంటే ఇక మాకు ఎట్లా అంటే ఒక సీనియర్ లీడర్ చెప్పారు, డాక్టర్ నువ్వు పాలిటిక్స్లో ఉండి సంపాదించకుంటే నిన్ను చేతగాడు అనుకుంటారు కానీ మంచోడు అనుకో డాక్టర్ సాబ్. ఇదే అలా లాజిక్ చెప్పేసిండు ఆయన. పాలిటిక్స్ వచ్చింది ఎందుకు అంటే సంపాదించుకోవడానికి. నాకు చెప్పింది ఇదే. వెల్ నోన్ ఫిగర్. నువ్వు మంచోడే కానీ వెల్ నోన్ ఫిగరే. వెల్ నోన్ ఫిగర్ డాక్టర్ సాబ్ నువ్వు మంచోడి, మంచి పని చేసినావు, ఏం తెచ్చినావు కానీ పాలిటిక్స్లో ఎన్నికలు పోయినప్పుడు ఈయనేందా ఈయన సంపాదలేదు అని అంటాడు కానీ ఏ మంచోడు రాష్ట్రాప్ ఇది చేసిండు అని అన్నారు. అమాయక ప్రజలు. అమాయకులు అనొచ్చు అంటారా ప్రజల్ని? అమాయకత్వం. ఇప్పుడు ఎవరు గోరి వాళ్ళు కట్టుకుంటే అంటే ఇప్పుడు వాళ్ళు ఈ డబ్బులు తీసుకుంటారు కాబట్టి పొలిటీషియన్స్ మేము సంపాదిస్తామని ఒక టాపిక్ నడుస్తుంది ఎప్పుడు కూడా. అది కరెక్టే కానీ టు బి ఫ్రాంక్ లీడర్ అనేటోడు ఎవరు? ప్రజల్ని చైతన్యపరిచి వానికి మంచి సరైనటువంటి దారిలో పెట్టేటోడే కదా లీడర్. సింగపూర్ తీసుకోండి, ఏ స్మాల్ ఐలాండ్, సాన్ సిటీ, నో న్యాచురల్ రిసోర్సెస్, 1 person, రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎట్లా చేశాడు? మనకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి కదా. నేను ఏమంటున్నా అంటే మా వేదాల్లో, సనాతన ధర్మంలో ఇంత సూక్తులు చెప్పుకుంటాం. వసుదైవ కుటుంబకము, సర్వే జన సుఖినో భవంతు, ప్రపంచంలో లేని ప్రవచనాలన్నీ మనమే దాంట్లోనే చెప్పుకుంటాం. కానీ ఈ డబ్బు, అధికారం, ఎందుకంటే దాంతో ప్రతి ఒక్కరు సఫర్ అవుతారు. మై సింపుల్ ఫిలాసఫీస్, పావర్టీ లేకుండా మిడిల్ క్లాస్ ఉంటే రిచ్ కూడా ఇంకా రిచ్ అవుతాడు, కన్జంప్షన్ తోటి పెరుగుతాడు. బట్ ఈ ఫ్యూడల్ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో, ఈ ఫ్యూడల్ మెంటాలిటీ ఏంటంటే మెజారిటీ పూర్ ఉండాలి. అంటే నాకు అనిపించింది ఏంటంటే సార్, ఇంతకుముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ మెంటాలిటీ ఎక్కువ పెరిగిపోయింది ప్రజలలో. ఎందుకంటే పథకాలు వచ్చినాయి, వాళ్ళకి ఊర్లలో ఉండే వాళ్ళకి డబ్బులు వస్తూ ఉన్నాయి, ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి పనులు చేయకుండా ఏదో ఒక వ్యాపకం లేకుండా పాలిటిక్స్ మీద పడిపోయి లీడర్స్ అట్లా తయారు చేస్తారు. అదే ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, పిల్లల ముందర నువ్వు తాగుడు మంచిదే, మన కల్చర్ రా బై తాగండి అని నీకు పిల్లల్ని, చదువుకునే పిల్లల్ని తాగుబోతూ చేస్తే నీకు ఎట్లా ఉంటుంది? అంతే కాదు, వాడు చేయాలి, వదిలేసేయాలి, వాళ్ళ కాన్సెప్ట్ అది. జస్ట్ ఒక లీడర్ అంటే ఒక లీడరు, ఒక పార్టీ అధినేత, ఒక సీఎం అంటే ఫ్యామిలీ హెడ్ కదా. అరే తాగుడు మన కల్చర్, మనం తాగుదాం, తూలుదాం, తాగుదాం. ట్రూ. ఇంకొకటి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంపాక్ట్ మెంటల్ ఎంత ఉంటుంది? అవును. అదే ఒక లీడర్, మనం ఆత్మనిర్భరత ఉండాలి, మనం సంపాదించుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, ప్రతి ఒక్కడికి ఒక టార్గెట్ ఉండాలి, ఒక కారు కొనుక్కోవాలి అని చెప్పిండు అనుకో, ఆ ఇంపాక్ట్ అట్లనే ఆలోచిస్తారు. ఆలోచన విధానం మారిపోతుంది కదా. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ లీడర్ కదా. నేను ఎవరు వచ్చిన పిల్లలకి ఇట్లా వచ్చినా ఎవరన్నా అడిగితే ఇది చేస్తున్నా సార్ పాలిటిక్స్లో ఉందని వైస్ ప్రెసిడెంట్, అన్నీ చెప్పబోయ్, ఏం చేస్తున్నావు చెప్పు, ఎంత సంపాదిస్తున్నావు చెప్పు.
ఇల్లు ఉందా లేదా చెప్పు. అవును. టార్గెట్ 5 ఎకరాలు, కారు, ఒక ఇల్లు. తర్వాత తర్వాత నువ్వు నాతో చూడు. మాట్లాడు. అంతే. నా మీద అభిమానం ఉంటే 15 రోజులు వచ్చి ఎలక్షన్ అప్పుడు పని చేయి. పని చేసుకో. ట్రూ. సొల్లు కబుర్లు చెప్పొద్దు. అంతే. ఇట్ మేక్స్ ద ఇంపాక్ట్ కదా! అవును. ట్రూ అది. వచ్చినోళ్ళకి సరే తాగుదాం, ఊగుదాం అన్నాము అంటే ఖతం అయిపోయింది. ఏముంది ఓ 10,000 ఇస్తే మంచిగా పాటిస్తా, పార్టీ తాగుతారు, సప్పట్లు కొడతారు. వాడికి గైడెన్స్ లేక కదా! లేక. ఇప్పుడు మనం ఒక లీడర్ అంటాడు ఫ్యామిలీ హెడ్. హ్మ్. అది బాధేస్తది. మరి ఈ విద్యావంతులందరూ ఎందుకు దూరం అవుతారు సార్ పాలిటిక్స్‌కి? ఇప్పుడు వాళ్ళు మీరు ఇంత విద్యావంతులు మంచి కాదు. విషయం చెప్పిర్రు. ఒక గైడెన్స్ ఉంటే ఇప్పుడు మీరు పార్లమెంట్ నియోజకవర్గం భువనగిరికి ఒక ఒక పెద్దగా ఉన్నారు. మీరు ఒక గైడెన్స్ ఒక దిశగా నడిపించారనుకోండి, ఆ నియోజకవర్గం అంతా బాగుపడుతుంది. అలాగే అన్ని నియోజకవర్గ ప్రజలకి ఒక్కొక్క లీడర్ ఇట్లా తయారయ్యి చేస్తే తెలంగాణ స్టేట్ ఎప్పుడో చేయొచ్చు కదా! పవర్ ఇప్పుడు ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ ఎంపీ. హ్మ్. ఎంపీ అనేది పవర్ ఉండదు. హుహు. నేను ఏ పని చేసినా కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం సహకరించబట్టి విజ్ఞప్తి చేసి, లాబింగ్ చేసి, మొత్తుకొని ఏదో ఒకటి కాళ్ళు పట్టుకొనో, ఏళ్ళు పట్టుకొనో తీసుకొచ్చి రావటం జరిగింది. హ్మ్. బట్ పవర్ చేతిలో ఉంటే అది వేరుంటది కదా! హుహుహు. మనం సైన్ చేసే పవరు ఓన్లీ సీఎం అండ్ పీఎం విల్ హావ్. అచ్చా! అంటే యాస్ ఎ ఎమ్మెల్యే, ఎంపీగా ఏం పవర్స్ ఉండవంటారా? నో. సీ ఎమ్మెల్యే, ఎంపీకి పవర్ అనేది జీరో. వీ కెన్ ఓన్లీ రిప్రజెంట్. హుహు. వీ కెన్ ఓన్లీ క్లోజ్ టు ద సీఎం. వీ కెన్ ఓన్లీ క్లోజ్ టు ద పీఎం. హ్మ్. చట్టసభలో సమస్యలు లేవనెత్తొచ్చు. హ్మ్. అల్టిమేట్లీ పార్టీ ఎవరు పవర్లో ఉంటే అదే నడుస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. చెప్తాను. సింపుల్. ఈరోజు ఒక ఇష్యూ, ఒక ఎంపీగా, ఒక సీఎంగా ఉన్న డిఫరెన్స్. హ్మ్. 4,000 కోట్ల రూపాయలు మనం బతుకమ్మ చీరలు, క్రిస్మస్ గిఫ్ట్ దీనికి ఖర్చు పెట్టాం మహేష్. ఈరోజు కూడా చెప్పాను. ఓకే. ఐ కెన్ ఓన్లీ అడ్వైస్. ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. హ్మ్. 4,000 కోట్లతోని 4 కార్పొరేట్ హాస్పిటల్, 1000 పడకల హాస్పిటల్ కట్టేవాడిని. కట్టొచ్చు. చీరలు పంచితే నా ఫోటో పోతుంది ప్రతి లేడీ దగ్గరికి. అవును. 200 రూపాయల చీర. అవును. అది కడతారా, తిట్టుకుంటా పడేస్తారా అనేది తెలియదు. సంబంధం లేదు. కానీ 4,000 కోట్లతో 4 కార్పొరేట్ హాస్పిటల్ కడితే లక్షలాది మందికి వేలాది కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. ఆదాయం అవుతుంది. మీరు ఆ 4,000 కోట్లని రెవెన్యూ జనరేట్ చేయడానికి ఉపయోగిస్తా అంటున్నారు. అలా చేస్తే ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టుకోరు. అదే ప్రజలకి మనం ఒక చీరనో ఏదో ఒక దాని ద్వారా నా ఫోటో ఏసి పంపించేస్తే వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు నన్ను గుర్తుపెట్టుకుంటారు. ఇదే రాంగ్ యాటిట్యూడ్. హ్మ్. ప్రజలంతా ఇప్పుడు ఉచితంగా పంచిన వాళ్ళు ఎంతమంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి పంచిండు. అవును. తెలుసు కదా! అవును. ఇక్కడ కూడా మనం పెంచినాం కదా! అవును. మళ్ళీ ఎన్నికైనామా? కాలేదు. ఆ? మరి నవీన్ పట్నాయక్ గారు సాదా సీదాగా 20 ఏళ్ళు 20 ఏళ్ళు పాలించి. పాలించండి. మరి బీహార్‌లో ఇంత మెజారిటీ రావటానికి కారణం మనకంటే ఎక్కువ డెవలప్ కాలే. డెవలప్ కాలేదు. కానీ నితీష్ కుమార్ సుశాసన్ బాబు, హ్మ్. అంటే సుపరిపాలన చేసే బాబు, ఒక్క రూపాయి తినడు. తినరు. బస్. దట్ ఈస్ ద నేమ్. హ్మ్. మోడీ గారు ఎందుకు 350 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిండు, ఒక్క రూపాయి తిన్నాడా? ప్రాబ్లమ్ అదే గదా! ఆయనను విమర్శించడానికి ఏం లేదు. అది ఆ? లేకనే ఏమని తిన్నాడా? ఆ! ఇప్పుడే ఇందాకనే ఒక వీడియో చూశాను. వాళ్ళ అక్క హ్మ్. వారణాసి పోయి ఏదో మామూలు మనిషిలాగా పోయేసి బ్రతుకు. పోయేసి ఏదో పూజ చేసుకొని వస్తుంది. మామూలు మనిషి రోడ్డు ఎమ్మటి నడుచుకుంటూ. హ్మ్. అంటే నాయకులకు దేవుడిచ్చిన వరం. సీఎం, పీఎం పోస్టులు, మంత్రి పదవి పోస్టులు దేవుడిచ్చిన వరం. అవును. ఆ వరాన్ని నువ్వు తిను, సంపాదించుకో. ఏం తింటావు, ఏం సంపాదిస్తావు? దెర్ ఇస్ అ లిమిట్. అంతే. టుడే వీఆర్ దేర్, టుమారో యు ఆర్ నాట్ దేర్. నో. బట్ ప్రజలకు, ఈ యొక్క భవిష్యత్తుకు, యువతకు కల్చరల్‌గా నేర్పియొచ్చు, దారి చూపెట్టొచ్చు. పైసలు ఇయ్యాల్సిన అవసరం లేదు. అవును. పథకాలుగా ఇవ్వచ్చు. ఏమైతది? నేను సింపుల్. ఒక్కని దగ్గర 1,00,000 కోట్లు ఉంటే ఏమొస్తదిరా భయ్! 1,00,000 మంది దగ్గర ₹1,00,00,000 ఉంటే ఆ ఎకానమీ జూమ్ అయితది. జూమ్ అయిపోతది. సింపుల్ ఎకానమీకి. హ్మ్. సో, అందరూ అట్లా ఆలోచిస్తే ఈ పాటికి తెలంగాణ ఎక్కడో ఉంటుండే సార్. ఇండియాలోనే వరల్డ్‌లోనే నంబర్ 1 స్టేట్ ఉంటుండే చెప్పాలంటే. అదే అంటే నేనేమంటున్నా, నా ఆలోచన విధానం ఏదో అందరూ పూర్ కావాలని కాదు. నేను చెప్పేదేంటంటే ఇట్ ఈస్ ఎ గుడ్ ఎకనామిక్స్. హ్మ్. ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేయటానికి అంత మంచి ఎకనామిక్స్ ప్రపంచంలో ఏది లేదు. హ్మ్. ఇట్స్ ఏ క్యాపిటలిజం ఆర్ ఏ సోషలిజం ఆర్ ఏ కమ్యూనిజం ఆర్ ఏ హ్యూమనిజం. హ్మ్. ద ఫండమెంటల్ గోల్ ఈస్
మేక్ పీపుల్ రిచ్ రిచ్. అండ్ కల్చరల్లీ ఆల్సో రిచ్. క్యాష్ రిచ్, కల్చరల్లీ రిచ్. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వెన్ వి మేక్ పీపుల్ రిచ్ దే వోంట్ లిజన్ అవర్ వర్డ్స్. వాట్ ఈస్ దేర్ ఆర్ పీపుల్. సింగపూర్ ప్రధానమంత్రి 35 సంవత్సరాలు పాలించాడు. మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిండు. ఆయన ఏం ఉచిత పథకాలు రోజు పెట్టట్లే కదా. గుజరాత్లో 7 సార్లు సీఎం అయిండు. 7 సార్లు గవర్నమెంట్ అవును. వచ్చింది. సీఎం అయినా ఆ? ఈ దరిద్రంతో ఆయన కూడా కొద్దిగా అటో ఇటో మాకు కూడా తప్పట్లే. తప్పట్లేదంటే అది స్టేట్ ఇప్పుడు వీళ్ళు కూడా ఎట్లా ప్రమోట్ చేసుకుంటారు అంటే మా పథకం చూసి సెంట్రల్ కూడా అవలంబిస్తుంది అని చెప్పేసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. సి దట్ ఈస్ ప్యారడైజింగ్ కదా. డెమోక్రసీలో ఒక నెగటివ్ ఎఫెక్ట్ ఏంటంటే దీనివల్ల వీటి వోంట్ బిక దీని ఏమంటున్నా అంటే ఉచిత పథకాల వల్ల పేదవాడికి కొంత రాహత్ అంటే ఉపశమనం దక్కుతుంది కానీ ఇస్ లైఫ్ స్టైల్ విల్ నాట్ చేంజ్. అంతే సార్, వాడు దానికి అలవాటు పడ్డాక ఎందుకంటే నీకు మంచి ఎడ్యుకేషన్ ఉందనుకో నీ Hmm. లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యింది. చేంజ్ అవుతుంది. నేను చదువుకోకుండా ఇక్కడ ఉండేదా? True. జస్ట్ ఇమాజిన్. అంతే. ఓన్లీ ఎడ్యుకేషనే కదా. అవును. మీకు ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఉంటే నేను ఎంపీ అయ్యేవాడినా? ఇట్లా ఎంతమంది లేరు. నా బాధ ఏంటంటే ఎవరైతే ఇట్లా ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా పెద్ద తినేది ఏం లేదు. ఆ ఫ్యూడల్ మెంటాలిటీ తప్పుతాయి. మరి ఫైనల్గా ఏంటి సార్ మరి సొల్యూషన్ ఏంటంటే? సొల్యూషన్ ఈస్ ఓన్లీ వన్ థింగ్. నేను అనుకోవటం ఏంటంటే నాకు ఎప్పుడో ఒక పంతులు చెప్పిండు ఇంటికి పూజ చేయడానికి వచ్చి, ఓకే. డాక్టర్ సాబ్ మన ఎందుకు వచ్చిందో ఆ కన్వర్జేషన్ నాకు గుర్తు రావట్లే కానీ మనం ఏదైనా కూడా ఎవల్యూషన్ అయితేనే పర్మనెంట్గా ఉంటుంది, రివల్యూషన్ ఎక్కువ రోజులు నడవదు అని. ఎందుకంటే నాకు చిన్నప్పుడు కొద్దిగా రివల్యూషన్ మెంటాలిటీ ఉంటుండే. ప్రతిదాని కోపం బాగా వచ్చేది, ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేది. సో ఎవల్యూషన్ అంటే వెన్ యూ మేక్ ద కల్చరల్లీ పీపుల్ రిచ్. నాకు ఒకటి 10 సంవత్సరాల రాజకీయ జీవితంలో అర్థమైంది ఏంటంటే ఉన్నోడు లేనోడు అనేది రెండే కులాలు. డబ్బులు కాదు, సోయి. సోయి ఉన్నోడు సోయి లేనోడు. ఏ కుటుంబాలకు ఏ వర్గాలకు సోయి ఉంటుందో వాళ్ళు పైకి వస్తారు. సింపుల్ మై ఎగ్జాంపుల్. పైకి రావాలన్న జీల్ ఉండాలి. జీల్ ఉండాలి ఆ కుటుంబంలో, ఆ యొక్క వాతావరణం ఉండాలి. చిన్నప్పటి నుంచే ఒక గోల్ ఉండాలి, మార్చుకోవాలి. అంతే కదా. ఆ సింపుల్ దట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. కల్చర్ నాకు అర్థమైంది ఏంటంటే భారతదేశాన్ని సూపర్ పవర్ చేయాలంటే అట్లీస్ట్ 30-40% కల్చరల్లీ ఎన్లైటెండ్ చేయాలి. 100%. కల్చరల్లీ ఎన్లైటెండ్ చేస్తే ఏంటంటే మనిషిలో మార్పు వస్తుంది, చేసే పనిలో స్కిల్ పెరుగుతుంది. గోల్ లేకుండా జీవిస్తే యూ విల్ నాట్ రీచ్ ఎనీథింగ్. నీకు చిల్డ్రన్ గా ఉన్నప్పుడే గోల్ ఉంటే యూ విల్ సక్సెస్ మోర్, యూ విల్ రీచ్ సక్సెస్ మోర్ లైక్లీ. అంతే కదా సార్, ఎక్కడ పోవాలో తెలియకుంటే నాడు చౌరస్తా మీదకి వచ్చిన తర్వాత ఎక్కడ పోవాలో తెలియదు అంటే అక్కడే ఉంటుంది. మనం ఈ డెస్టినేషన్ పోవాలి అని చెప్పేసి ఒక గోల్ పెట్టుకుంటే ఆ డెస్టినేషన్ రీచ్ అవుతుంది. సింపుల్. డెస్టినేషన్ కట్టాలని చాలా కుటుంబాల్లో పాపం ఆలోచన కూడా అవసరం రాదు. అది ఎవరి నాయకుల బాధ్యత. మా సైకాలజీని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏమంటే తాగురాబాయ్ తూగురాబాయ్ అంటే అక్కడే ఉంటుంది. లేదు ఇట్లా ఉండాలి రాబాయ్, ఇట్లా చేయాలి రాబాయ్, మీరు ప్రతి ఒక్కళ్ళు ఇట్లా పైకి రావాలి రాబాయ్ అంటే ఆ విధంగానే ప్రయత్నిస్తారు. సో ఈ పాలిటిక్స్ ఇవన్నీ పక్కన పెడితే ఇంకోటి మీలోని ఆథర్ ఎట్లా బయటకు వచ్చింది సార్? ఆథర్ అంటే నేనేదో ఆథర్ కావాలని ఆథర్ కాలేదు. న్యాచురల్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఓకే. బేసికలీ వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ సడన్గా ఒక కొటేషన్స్ వస్తుంటాయి, సడన్గా ఒక సన్నివేశం చూసి వస్తుంటుంది. ఐ వర్క్ విత్ మై హార్ట్ కదా. అవును. ఆటోమేటిక్గా లోపల నుంచి వస్తుంటుంది. ఒక బుక్ పబ్లిష్ చేశాను, బుల్లెట్ కార్ట్ టు బిఎండబ్ల్యూ. దట్ ఈస్ ఎసెన్షియల్లీ నా జర్నీ, లైఫ్ జర్నీ, బట్ నాట్ ఆటోబయోగ్రఫీ. ఈచ్ ఇన్సిడెంట్ ఎట్లా అయింది నా జీవితంలో, దాన్ని నాకెప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎదుర్కోవటం ఇష్టం. ఓకే. బాధపడటం ఇష్టం కాదు. ఫ్లై అండ్ ట్రై అనే దగ్గర ఫ్లై కాదు ట్రై చేయాలని చెప్పి ఐ గెట్ ఇన్వాల్వ్ ఇన్ ట్రైంగ్ టు సాల్వ్ ఇట్. అండ్ ఐ డోంట్ గెట్ నర్వస్గా అవుతాను 1-2 days. ఓకే. 24 to 48. దెన్ ఐ థింక్ నేను ఎందుకు యాంగ్జైటీ, సావును మించినటువంటి భయం అయితే లేదు. భయం ఏముంటుంది? ఫైనల్ డెస్టినేషన్ వేరే మై సింపుల్ ఫిలాసఫీ, వాట్ ఈస్ దేర్ బియాండ్ డెత్? వెన్ యూ కెనాట్ అవాయిడ్ డెత్, వై ఆర్ యూ వరీడ్? సింపుల్ అది. అందరు ఇది ఆలోచించారంటే వాళ్ళ బ్రెయిన్ని ట్యూన్ చేసుకుంటారు. ఇదైతే నాకు ఏదన్నా ఇన్సిడెంట్ వచ్చింది, ఏదైనా యాంగ్జైటీ సిచ్యువేషన్ వచ్చింది, ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్నప్పుడు వై ఆర్ యూ వరీడ్?
చావు కంటే భయంకరమైనది ఏముంది? లేదు. దెన్ ఎవ్రీథింగ్ గోస్ అవే. అంతే. అప్పుడు మనకి పాత్ తెలుస్తది. ఏం జేయాలనేది క్లారిటీ వస్తది. సెకండ్ ఏందంటే టూ మచ్ ఆఫ్ అటాచ్‌మెంట్ హ్మ్. ఉంటే ప్రాబ్లమ్. మన దగ్గర అది ఉంటది సార్. మన కల్చర్‌లోనే ఉంది గదా! అటాచ్‌మెంట్ అనేది. అటాచ్‌మెంట్ అనేది నేను డిటాచ్డ్ అటాచ్‌మెంట్. హ్మ్. ఐ ఫాలో డిటాచ్డ్ అటాచ్‌మెంట్. హ్మ్. మనం దూరంగా ఉన్నా గాని ఆహా! మన వాళ్ళకి అంటే దేనితో అటాచ్ ఉన్నా గూడా యూ డోంట్ గెట్ అబ్సెస్డ్ విత్ ఇట్. ఓకే. అబ్సెషన్ ఉండకూడదు దాని పైన. అబ్సెషన్. బికాజ్ నథింగ్ ఈస్ పర్మనెంట్ ఇన్ దిస్ ట్రూ. వరల్డ్. ట్రూ. ట్రూ. అటాచ్‌మెంట్ అనేది మన వెన్ యువర్ లైఫ్ రూట్స్‌లోనే ఈస్ ఉంది. నాట్ పర్మనెంట్, ప్రెజెంట్ ఏమైపోయింది ఎంజాయ్ ఇట్. అంతే. ఎంజాయ్ జేయాలంటే మన సార్ చెప్పినట్టు అట్లా గాకుండా ఎంజాయ్ ఇట్ అంటే ఎంజాయ్ ద లైఫ్. హ్మ్. యాక్సెప్ట్ ద అల్టిమేట్ రియాలిటీ. డూ వాట్ ఎవర్ ద బెస్ట్ యూ కెన్ డూ. హ్మ్. లైఫ్ సింపుల్ అయిపోతుంది. ట్రూ. సార్ వీ హ్యావ్ ఏ ఫ్యూ క్వెషన్స్ సార్. అంటే మా ఆడియన్స్ Okay. వచ్చిన క్వెషన్స్ ఇవి. సో మీ ఫేవరెట్ బుక్ ఏంటి? భగవద్గీత. ఫేవరెట్ బుక్ భగవద్గీత. వీలున్నప్పుడు చదువుతూ ఉంటారా? ఆల్రెడీ ఎప్పుడు పారాయణం చేస్తూ ఉంటారా? పారాయణం ఏం చేయను. ఓకే. అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు త్రో ద నెట్. ఓకే. అంతేగాని పుస్తకం కూర్చొని ఫిజికల్ బుక్ పట్టుకొని నాకు ఐప్యాడే మా ప్రపంచం. అంతే అంతే అంతే. నైస్ నైస్. అండ్ ఫేవరెట్ హీరో సార్? ఫిలిమ్స్ చూస్తూ ఉంటారా మీరు? చాలా చూసేది. Okay. ఈ మధ్య తగ్గించాను. ఓకే. ఈ ఫ్రీక్వెంట్లీ అమితాబ్ బచ్చన్ ఇస్ మై ఫేవరెట్. ఇన్ టాలీవుడ్ తెలుగు ఫిలిం చూస్తూ ఉంటారా? తెలుగు ఫిలిం చూస్తూ తెలుగు నేను అన్ని భాషలు చూస్తుంటా. ఓకే. అంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు. చిన్నప్పటి నుంచి వీక్లీ ఒకటైతే కంపల్సరీ. ఓకే. తెలుగులో స్పెసిఫిక్ ఏం లేదు. చిరంజీవి ఇస్ ఫైన్, ఓకే. పవన్ కళ్యాణ్ ఇస్ ఫైన్. బట్ మొత్తం సినిమా ఇండస్ట్రీలో Film అమితాబ్ industry బచ్చన్, అంతా దట్టు ముఖద్దర్ కా సికందర్ చాలా ఫేవరెట్. ఫేవరెట్ మూవీ. గ్రేట్. ఇంకా నేను యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీ న్యూ ఇయర్ డే ముఖద్దర్ కా సినిమా, ముఖద్దర్ కా సికందర్ సినిమా చూస్తూ ఉంటారు. చూసే అలవాటు. ఓకే. దాన్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటుంది. అంటే దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ, ఆ, రోతే హుయే ఆతే హై సబ్. ఓకే. అంటే అందరూ నవ్వుకుంటూనే ఏడ్చుకుంటూ వస్తారు. ఏడ్చుకుంటూ వస్తారు. ఎవరైతే నవ్వుకుంటూ పోతారో హీఈస్ ద ముఖద్దర్ కా సికందర్. సికందర్ కా సికందర్. అచ్చా అచ్చా. That, మనం పుట్టినప్పుడు ఏడ్చుకుంటూ వస్తాము, పోయేటప్పుడు నవ్వుకుంటూ పోతే హీఈస్ ద ముఖేందర్ కా సికందర్. అండ్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ అంటే ఏం చెప్తారు సార్? వెదర్ ఇట్ ఇస్ ఒకటి మీ ఎడ్యుకేషన్లో, రెండవది మీ పాలిటిక్స్లో, మూడవది జనరల్ మీ లైఫ్లో. స్పెషల్లీ ఇన్స్పైర్ చేసిందంటే మై ఫాదర్, మదర్. గ్రేట్. ఎందుకంటే మదర్ డిటర్మినేషన్, ఫాదర్ హార్డ్ వర్క్ అండ్ చారిటీ అండ్ ట్రూత్ఫుల్నెస్. ట్రూత్ఫుల్నెస్. ఐ నెవర్ సా హిమ్ స్పీకింగ్ ఎ లై. జనరస్. ఆయన దగ్గర నుంచి మీకు ఇవన్నీ వచ్చినాయి అయితే. ఆ జనరాసిటీ, ఆ ట్రూత్ఫుల్నెస్ ఇవన్నీ కూడా అంటే ఇంత ఓపెన్గా మాట్లాడడం. ఐఎమ్ నాట్ ఎ ట్రూ పొలిటీషియన్ అంటే, ట్రూ పొలిటీషియన్ అంటే నేను పాలిటిక్స్లో ఉన్నాను, బట్ నేను పొలిటికల్గా అంత అది లేకపోయాను కాబట్టి సెకండ్ టైం రాలేకపోయినాను నేను. ఎస్. అండ్ ప్రజెంట్ మీరు ఇప్పుడు చదువుతున్న డాక్టర్స్కి ఇచ్చే సందేశం ఏంటి? ఒకవేళ వాళ్ళని మీరు ఇన్స్పైర్ చేయాలి అంటే, వాళ్ళకి మోటివేషన్ కలగాలి అంటే ఏదైనా ఫ్యూ వర్డ్స్. ఇప్పుడు కానీ ఎప్పటికైనా కానీ యంగ్ జనరేషన్స్కు, డాక్టర్స్కు నేను ఎప్పుడు ఒకటే చెప్తాను. నేను స్టూడెంట్గా, టీచర్గా ఉన్నప్పుడు ఒకటే చెప్పేది, రన్ ఆఫ్టర్ ద స్కిల్ అండ్ నేమ్, నాట్ మనీ. నాట్ బిహైండ్ ద మనీ. ఓకే. అండ్ థింక్ విత్ ద బ్రెయిన్, పర్ఫార్మ్ విత్ ద హార్ట్. హ్యాండ్, ఓకే. బిల్ విత్ ద హార్ట్. ఓ పర్ఫార్మ్ విత్ ద హార్ట్ అనుకున్నా నేను. మీరు పర్ఫార్మ్ విత్ ద హ్యాండ్, బిల్ విత్ ద హార్ట్ అంటే అక్కడే మనం ఇక్కడ ఏం తీసుకోవాలని తెలియజేస్తాం. జనరలీ అందరూ చెప్తారు. అండ్ పాలిటిక్స్లో ఇఫ్ ఇన్ కేస్ ఒక కొత్త నూతన యువకుడు పాలిటిక్స్లోకి రావాలి అంటే మీరు ఎలాంటి సజెషన్? If you want to do service, politics is the best hobby. హాబీ. Don't make politics as a profession. Make politics as a passion. And after God, maximum you can serve societies only by politics. అంతే.
పాలిటిక్స్లో పవర్ ఉంటుంది, పవర్ ఉంటే మనం చాలా మందికి సర్వీస్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బూర నరసయ్య గౌడ్ గారు, మీ అభిప్రాయాల్ని మాకు మరి మా వ్యూవర్స్కి తెలియజేసినందుకు. ఇంకా మీ నుంచి మేము ఇంకా నేర్చుకోవాలని చూస్తున్నాము. సో నెక్స్ట్ ఎపిసోడ్ కూడా బుల్లెట్ కార్ టు BMW అనే సిరీస్లో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ మహేష్. నైస్ మీటింగ్. థ్యాంక్ యూ టు యువర్ టీమ్. థ్యాంక్ యూ సార్.